కూడా క్లాప్స్ కొడదాం. హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా చెప్దాం. వెరీ గుడ్. ఈరోజు మనం అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయంలోకి వద్దాము. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము అందరూ తీయాలి, అందరం కలిసి చదువుదాం. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము. ఒకసారి నా వైపు చూడండి, అందరూ ఒకసారి నా వైపు చూడండి. అపోస్తుల కార్యములు చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు చదివినా సరే, అపోస్తుల కార్యములు చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు చదివినా సరే ఇది పౌలు గారు రాశాడేమో అనుకునేవాడిని. ఎవరు? గట్టిగా చెప్పాలి. ఇంకోటి ఏమనుకునేవాడిని అంటే అపోస్తులుడు అనే టైటిల్ పౌలు గారిదేనేమో అనుకునేవాడిని. చిన్నప్పుడు నేను సండే స్కూల్లో ఉన్నప్పుడు అపోస్తుల కార్యములు అంటే అది పౌలు గారిదేమో, ఆ టైటిల్ పౌలు గారిదేమో, ఆ పుస్తకం కూడా పౌలు గారు రాశారేమో అనుకునేవాడిని. కానీ అపోస్తుల కార్యములు రాసింది లూకా. ఎవరు రాశారు? లూకా. అనండి, గట్టిగా అనండి. అపోస్తుల కార్యములు మొదట 2 వాల్యూమ్స్గా రాయబడింది. అంటే లూకా సువార్త మొదటి వాల్యూము, అపోస్తుల కార్యములు 2వ వాల్యూము. మొదటి వాల్యూమ్ ఏంటి? 2వ వాల్యూమ్ ఏంటి? అయితే ఇది రాసిన లూకా గారు దీన్ని మొదట 2 వాల్యూమ్స్గా రాశాడు. ఎందుకు 2 వాల్యూమ్స్గా రాశాడు అంటే అపోస్తుల కార్యములు మొదటి వచనం చదువుదాం. మొదటి అధ్యాయం మొదటి వచనం అందరు చదవాలి. అందరు తీస్తారా? స్టార్ట్ చేయండి, చదవండి. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని. ఇక్కడ ఒక ఆయన ఏం చెప్తున్నాడంటే నేను యేసుక్రీస్తు గురించిన కొన్ని విషయాలు నా మొదటి గ్రంథంలో చెప్పాను. అంటే ఇది ఎన్నో గ్రంథం అయి ఉండాలి? ఇది 2వ గ్రంథం. మొదటి గ్రంథం ఏమై ఉండాలి? లూకా. అయితే ఈ 2 గ్రంథాలను రాసిన లూకా, ఈ 2 గ్రంథాలు రాసిన లూకా ఎవరయ్యా అంటే, ఈ 2 గ్రంథాలు రాసిన లూకా ఎవరయ్యా అంటే ఆయన యూదుడు కాదు. ఆయన యూదుడు కాదు, ఆయన గ్రీసు దేశస్థుడు. ఆయన ఎవరు? గ్రీసు దేశస్థుడు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మనం గమనించాలి. అపోస్తుల కార్యాలకి ముందు పుస్తకం ఏంటి? అపోస్తుల కార్యముల తర్వాత ఏంటి? అవునా? అపోస్తుల ముందేంటి? అపోస్తుల తర్వాత ఏంటి? రోమీలకు రాసిన పత్రిక. ఇప్పుడు అపోస్తుల కార్యాలకి ముందు జరిగిన విషయాలంతా యెరూషలేము, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, ఇజ్రాయెల్ దేశంలో నడుస్తాయి. యెరూషలేము, ఆ చుట్టుపక్కల ఇజ్రాయెల్ దేశంలో నడుస్తాయి. అపోస్తుల కార్యములు తిప్పేసరికి ఎక్కడికి వెళ్ళిపోతుంది? సువార్త రోమియా రాజ్యానికి వెళ్ళిపోతా ఉంది. అంటే ఈ యెరూషలేము నుంచి రోమా రాజ్యానికి వెళ్ళిన లింక్ ఉంది చూడండి, అది అపోస్తుల కార్యములు. ఈ యెరూషలేము నుంచి సువార్త రోమా రాజ్యానికి వెళ్ళింది చూడండి, ఆ లింక్ డాక్యుమెంటే అపోస్తుల కార్యములు. అపోస్తుల కార్యములు పుస్తకము లేదనుకుందాం, అపోస్తుల కార్యములు అని గ్రంథం లేదు. లేకపోతే దీనికి ముందేముంది? దాని తర్వాత ఏముంది? మనకు అర్థం అవుతుంది అసలు యెరూషలేములో జరిగినాయి కదా ఇవన్నీ, రోమరాజ్యంలోకి ఎట్లా వెళ్ళిపోయింది అని అనుకుంటాం. ఈ పుస్తకం లేకపోతే సువార్త రోమరాజ్యం వరకు ఎలా వెళ్ళింది అనే విషయాన్ని మనము తెలుసుకోలేము. ఈ రెండిటికి మధ్య ఒక లింక్ డాక్యుమెంట్ లాగా అపోస్తుల కార్యములు ఉంది. ఇంకా బెటర్గా చెప్పాలి అంటే మనందరం ప్రస్తుతం యెరూషలేములో ఉన్నాం. అయితే యెరూషలేములో ఉన్న మనందరము కూడా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు వలన, పరిశుద్ధాత్మ దేవుని కార్యముల వలన, అపోస్తుల కార్యముల వలన మనందరము రోమా రాజ్యానికి వెళ్ళాలి అని చెప్తా ఉంది. మనమందరం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు మనందరం రక్షణ పొంది బాప్తిస్మం పొందినప్పుడు, ఉదాహరణకి సల్మా గుంటూరులో ఉండేది, యెరూషలేములో ఉండేది. వంశీ వైజాగ్లో ఉండేవాడు, యెరూషలేములో ఉండేది. మీరందరూ మీ ప్రాంతాల్లో ఉండేవారు. ఆ ప్రాంతాలన్నీ యెరూషలేము. అయితే మనమందరం ఇప్పుడు కొత్త యెరూషలేము అనే ఒక ప్రాంతానికి చేర్చబడ్డాం. ఇది ఒక యెరూషలేము మనకి. అయితే ఈ యెరూషలేములో మనం నేర్చుకున్న విషయాలన్నీ మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఇదంతా యెరూషలేములో ఉండి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు యెరూషలేం పేరేంటి? మన చర్చ్ పేరేంటి? వావ్ చర్చ్. ఇప్పుడు వావ్ చర్చ్ పేరు మర్చిపోదాం, యెరూషలేం అందాం. యెరూషలేం అనండి.
గట్టిగానండి. ఇప్పుడు ఈ యెరూషలేములో ఉన్న సువార్తని ఎక్కడికి తీసుకొని వెళ్ళాలా అంటే ప్రపంచానికి తీసుకొని వెళ్ళాలా. అర్థమవుతుందా? ప్రపంచానికి మనము తీసుకొని వెళ్ళాలా. అలాగూ ఈ అపోస్తుల కార్యములు పనిచేయాలా. అది లింక్ డాక్యుమెంట్. ఆ రోజుల్లో వాళ్ళకి యెరూషలేము రోమారాజ్యం అని పేరుంది. ఈ రోజుల్లో మనకి హైదరాబాద్ కుకట్పల్లి అనే పేరుంది. ఇప్పుడు ఈ హైదరాబాద్ కుకట్పల్లి అనే యెరూషలేములో మనందరం కూర్చున్నాం కదా. ఇప్పుడు మనము దీన్ని మియాపూర్కి తీసుకెళ్లాలా, గుంటూరుకి తీసుకెళ్లాలా, నార్త్ ఇండియాకి తీసుకెళ్ళాలి, ఉత్తరప్రదేశ్కి తీసుకెళ్ళాలి, ఎక్కడెక్కడైతే సువార్త లేదో అక్కడికి తీసుకెళ్ళాలి. యెరూషలేములో మాత్రమే కూర్చోవడానికి వీల్లేదు. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతాను. అయితే లూకా గారు ఎవరయ్యా అంటే కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. అందరు తీయాలి. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము. తీసారు అందరూ? ఫాస్ట్గా తీయండి. 4వ అధ్యాయము 14వ వచనం. రెడీ? చదవండి. లూకాను ప్రియుడైన వైద్యుడును. ఏంటది? లూకాను ప్రియుడైన అనండి. లూకాను ప్రియుడైన వైద్యుడు. లూకాను ప్రియుడైన వైద్యుడు. ఇందులో మనకి 2 విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. పౌలు గారు 2 విషయాలు చెప్తున్నారు. ఏంటి తెలుసా? లూకా గారు వైద్యుడు. లూకా గారు ఎవరు? డాక్టర్ అనండి. ఈ రోజుల్లో డాక్టర్ అంటే మనం మంచి రెస్పెక్ట్ ఇస్తాం కదా. పెళ్లి సంబంధాలు బాగా వస్తాయి, కట్నాలు కూడా బాగా వస్తాయి కదా. డాక్టర్ సంబంధం చేసుకోవాలని అందరూ ఆరాటపడుతూ ఉంటారు కదా. సో అలాంటి డాక్టర్ అనమాట లూకా. అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి తెలుసా? ఈ రోజుల్లో డాక్టర్ అంటే మనం భయపడిపోయి మనము వాళ్ళ దగ్గర ఏదో బానిసలుగా ఉంటాం. కానీ ఆ రోజుల్లో డాక్టర్లు యజమానుల దగ్గర బానిసలుగా ఉండేవారు. ఆ రోజుల్లో డాక్టర్లు యజమానుల దగ్గర బానిసలుగా ఉండేవారు. ఇప్పుడు లూకా ఎవరు? బానిస, డాక్టర్. ఈ రోజుల్లో మనము, ఆ రోజుల్లో డాక్టర్లు మనుషులకు బానిసలుగా ఉంటే ఈ రోజుల్లో మనము హాస్పిటల్లో వాళ్ళు పనిచేస్తున్నారు. చెప్పాలి, మీరే చెప్పాలి. హాస్పిటల్ ఫ్రెండ్స్ చెప్పాలా? మనము డాక్టర్లకి బానిస అయిపోయాం. ఇప్పుడు ఆ డాక్టర్లు హాస్పిటల్లకి, ఇన్సూరెన్స్ కంపెనీలకు బానిసలు అనుకోండి, అది వేరే విషయము. ఆ రోజుల్లో డాక్టర్ అంటే అదేమి పెద్ద వృత్తేమీ కాదు, అది పెద్ద ఇలైట్ వృత్తేమీ కాదు, ఒక గొప్ప వృత్తేమీ కాదు. ఆ రోజుల్లో డాక్టర్లని బానిసలుగా ఎన్నుకొని యజమానులు తమ ఇంట్లో పెట్టుకునేవారు, లేదా యజమానులు పనులు చేయించుకునేవారు. కానీ ఈ రోజుకి వచ్చేసరికి ఏమైపోయిందంటే వైద్యుడు అనగానే మనకు ఒక గొప్ప పిరమ వైద్యుడు. చెప్పాను కదా, కట్నాలు బాగా వస్తాయి, సంబంధాలు బాగా వస్తాయి. మారిపోయింది పరిస్థితి. అయితే అలాంటి బానిస అయిన లూకా గారు, ఆయన వైద్యుడు అంట. ఆయన ఎవరు? డాక్టర్ అనండి, గట్టిగానండి. అది మాత్రమే కాదు, ప్రియమైన వైద్యుడు అంటున్నాడు. అదే ఉందా మాట అక్కడ? చదవండి మళ్ళీ ఒకసారి. ప్రియుడైన వైద్యుడు అనండి, మళ్ళీ అనండి. లూకా గారు వైద్యుడు మాత్రమే కాదు, ప్రియుడైన వైద్యుడు అంటే ఇష్టమైన వైద్యుడు. మనకి ఇష్టమైన డాక్టర్లు ఉంటారు, ఇష్టం లేని డాక్టర్లు ఉంటారు కదా. ఇష్టమైన డాక్టర్లు ఉంటారు. ఇప్పుడు చిన్నపిల్లల వీడియోలు చూస్తూ ఉంటాను నేను, రీల్స్లో వస్తూ ఉంటాయి. తెలియకుండానే వాళ్ళకి ఇంజెక్షన్ వేసి డాక్టర్స్ రీల్స్ పెడతా ఉన్నారు కదా. చిన్నపిల్లలు పాపం ఎంత అదృష్టవంతులు వాళ్ళు, తెలియకుండానే ఇంజెక్షన్ వేసి రీల్స్ పెడతారు. మన చిన్నప్పుడు గుర్తుందా ఇంజెక్షన్లు ఎంత ఉండేవో? గేదెకి వేసినట్టుండే, ఇంత ఉండే. సో అన్నీ చూసినప్పుడు అనుకుంటా, అబ్బా ఎంత మంచిగా ఉంది కదా ఈరోజు అని అనుకుంటా ఉంటాను అనమాట నేను. మన కాలంలో మాత్రం ఇంత ఇంజెక్షన్ ఉండే, అసలు డాక్టర్ అంటేనే భయం వేసేది మనకి. ఏడ్చేవాళ్ళం, పోము ఇంజెక్షన్ ఇస్తాడని చెప్పేసి. సో అలాంటి ప్రియమైన వైద్యుడైన లూకా గారు అపోస్తుల కార్యమును రాస్తా ఉన్నాడు. కానీ దీని అపోస్తుల కార్యములు అనే కంటే పరిశుద్ధాత్మ దేవుని కార్యములు అంటే బాగుంటుంది. ఏమంటే బాగుంటుంది? ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని కార్యములు అనాలి అంటే, అపోస్తుల కార్యములు అనే ఈ గ్రంథంలో 56 సార్లు పరిశుద్ధాత్మ అనే మాట వాడబడింది. ఎన్నిసార్లు అంటే ఈ అపోస్తుల కార్యములు మొత్తాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ముందుండి నడిపించాడు. అందుకే దీన్ని పరిశుద్ధాత్మ దేవుని కార్యములు అంటే చాలా బాగుంటుంది. చాలామంది దీన్ని యాక్ట్స్ అంటారు ఊరికేనే. ఇంగ్లీష్లో యాక్ట్స్ అనే ఉంటుంది కదా, యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ అంటారు, లేదా యాక్ట్స్ అంటారు. నిజంగా చెప్పాలంటే ఇది యాక్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ అనండి, పరిశుద్ధాత్మ దేవుని కార్యములు అనండి, మళ్ళీ అనండి, ఇంకా గట్టిగా అనండి,
పరిశుద్ధాత్మ దేవుని కార్యములు ఏంటనేది మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అయితే ఇక్కడ లూకా గారు ఒక వ్యక్తికి రాస్తా ఉన్నాడు. మొదటి వచనంలో ఉంది చూడండి, ఓ థియోఫిలా అనండి, గట్టిగానండి. ఇప్పుడు లూకా గారు ఓ థియోఫిలా అంటున్నాడు. ఇంగ్లీష్లో అయితే థియోఫిలస్ అంటాం, ఇంగ్లీష్లో అయితే థియోఫిలస్ అంటాం. లూకా గారు ఎన్ని పుస్తకాలు రాశాడు? ఇది ఎన్నో పుస్తకము? మొదటి పుస్తకం ఏంటి? లూకాసు వార్త తీయండి ఒకసారి, 1వ అధ్యాయంలోకి రండి ఫాస్ట్గా. లూకాసు వార్త 1వ అధ్యాయంలోకి రండి. మొదటి వచనం చదవండి, మళ్ళీ చదవండి, మళ్ళీ చదవండి. లూకా గారు తను రాసిన మొదటి గ్రంథంలో థియోఫిలాకి ఏదో చెప్తున్నాడు. లూకా గారు తాను రాసిన 2వ గ్రంథంలో థియోఫిలాకి ఏదో చెప్తున్నాడు. ఈ థియోఫిలా ఎవరు అయి ఉంటారు? ఈ థియోఫిలా ఎవరు అయి ఉంటారు? ఎవరు ఈ థియోఫిలా అనే మనం రీసెర్చ్ చేస్తే చాలామంది క్రైస్తవ చరిత్రకారులు ఏం చెప్తారంటే, లూకా గారు ఒక రోమా రాజ్యపు సైనికుడికి రాస్తా ఉన్నాడు, లేదా ఒక రోమా రాజ్యపు అధికారికి రాస్తా ఉన్నాడు. అతను థియోఫిలా. థియోఫిలా గారు, మీరు యేసుక్రీస్తు గురించి తెలుసుకోండి, యేసుక్రీస్తు సిలువలో మరణం పొందాడు అని చెప్పి చెప్తా ఉన్నాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఎలా అయితే అపోస్తులను నడిపించాడో దాని సంగతి కూడా థియోఫిలాకు చెప్తా ఉన్నాడు, ఒకవేళ ఆర్గ్యుమెంట్ ప్రకారం అయితే. అయితే రెండో ఆర్గ్యుమెంట్ ఏంటి? ఈ థియోఫిలా అనే రెండో ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే, లూకా గారు ఎవరు? వైద్యులు అంటే ఎవరని చెప్పాను? బానిసలు. ఎవరి దగ్గర బానిసలు? యజమాని దగ్గర బానిసలు. బహుశా ఈ థియోఫిలా గారు లూకా గారి యజమాని అయి ఉంటాడు. ఈ థియోఫిలా గారు లూకా గారి యజమాని అయి ఉంటాడు. అయితే ఈ బానిస అయిన వైద్యుడైన లూకా గారు తన యజమానికి ఏదో చెప్పాలనుకుంటున్నాడు. అది చెప్పడం కోసము 2 గ్రంథాలు రాశాడు. మొదటిది లూకా సువార్త, రెండోది అపోస్తుల కార్యములు. మీరు చాలా జాగ్రత్తగా వింటే మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే, బైబిల్ నీకు రాయబడలేదు, బైబిల్ మనకి రాయబడలేదు. లూకా సువార్త ఎవరికి రాశాడు? ఆయన ఎవరికి రాస్తున్నాడు? పౌలు పత్రికలు ఎవరికి రాశాడు? తిమోతికి, కొలస్సీలకి, వాళ్ళకి రాశాడు. మనకు రాశాడా? సల్మా నీకు రాస్తున్నాను అన్నాడా? ఫ్రాన్సిస్ నీకు రాస్తున్నాను అన్నాడా? నీ పేరు పెట్టి రాయలేదు, కానీ అది మన పేరు పెట్టి రాయబడలేదు, కానీ మన కోసం రాయబడింది. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించాలి ఈ తేడా. మన పేరు పెట్టి వావ్ చర్చ్ మీకే రాస్తున్నాను అని చెప్పుండకపోయొచ్చు, కానీ అది ఎవరి కోసం రాయబడింది? మన కోసము రాయబడింది. అందుకే ఇవన్నీ చదువుతా ఉన్నప్పుడు ఎవరైతే ఆ వ్యక్తి రాస్తా ఉన్నాడో ఆ వ్యక్తి స్థానంలోకి వెళ్ళి మనం చదవాలి. ఎందుకు ఆ వ్యక్తి స్థానంలోకి వెళ్ళి చదవాలి అంటే, లూకా గారు వైద్యుడు కాబట్టి, వైద్యులు ఎట్లా రాస్తారు? వైద్యులు ప్రిస్క్రిప్షన్ రాయడం ఎప్పుడని చూసారా? బరికేస్తారు కదా ఇట్లా. సో వైద్యులు ఎలా రాస్తారో బహుశా ఆ రోజుల్లో కూడా ఆయనకు నచ్చినట్టుగా రాసుకొని ఉంటాడు. అలా ఆయన సెన్సెస్లో ఉండి, ఆయన జ్ఞానంలో ఉండి రాశాడు. మత్తయ్య గారు సుంకరి కదా, పన్నులు వసూలు చేస్తాడు కదా, ఆ సుంకరి పన్నులు వసూలు చేసే అధికారి ఏ జ్ఞానంతో రాయగలడు? పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు వల్ల ఆ లాంగ్వేజ్లో రాస్తాడు. ఉదాహరణకి నేను బాగా చదువుకున్నాను అనుకోండి, నేను బాగా చదువుకున్నవాడిని అనుకుందాం. నాన్న ఫ్రాన్సిస్ ఇలారా, మీరు బాగున్నారా అని చెప్పి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్సిస్ ఉన్నాడు అనుకోండి, ఏం చదువుకోలేదు అనుకోండి, ఎక్కువ తక్కువ చెప్పట్లేదు, నేను జనరల్గా చెప్తాను, ఏం చదువుకోలేదు అనుకోండి. అప్పుడు ఫ్రాన్సిస్ ఏమంటాడంటే గౌరవం ఇవ్వకపోవచ్చు, అరే ఇట్రా అటెళ్ళు అంటే నా లాంగ్వేజ్ వేరు, తన లాంగ్వేజ్ వేరు. ఇలాగా ఈ రాయబడిన వ్యక్తుల యొక్క ప్రొఫెషన్, వాళ్ళు ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళ లాంగ్వేజ్లో మాటలు చేంజ్ అయి ఉండొచ్చు, వాళ్ళ లాంగ్వేజ్లో తీరు వేరై ఉండొచ్చు, కానీ అంతిమంగా ఏంటి అంటే ఇదంతా కలిపి సువార్తనే. హల్లెలూయా. సో మనం చదివేటప్పుడు, ఏదైనా వచనాన్ని చదివేటప్పుడు ఆ వ్యక్తి ఎలా రాస్తున్నాడు, ఎవరికి రాస్తా ఉన్నాడు, అందులో మనం ఏం నేర్చుకోవాలనే విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. లూకా గారు ఎవరు? డాక్టర్. రెండో విషయం ఏంటి, ఆయన గురించి ఏం చెప్పాను? ప్రియమైన వైద్యుడు. అంటే పౌలు గారికి చాలా ప్రియమైన వ్యక్తి. ఇంకో విషయం ఏం చెప్తారంటే, పౌలు గారికి ఒక కళ వస్తుందంట. పౌలు గారికి ఒక కళ వస్తుంది. అందులో మాసిదోనియా నుంచి ఒక వ్యక్తి వచ్చి, పౌలు గారు నీ అవసరం ఇక్కడ ఉంది, నువ్వు రావాలి అని చెప్పి పౌలు గారిని పిలుస్తాడు. అయితే
ఆ పౌలు గారికి కలలో వచ్చిన వ్యక్తి లూకా గారే అని చెప్పి చాలామంది క్రైస్తవ చరిత్రకారులు చెప్తారు. పౌలు గారికి కలలో వచ్చిన వ్యక్తి లూకా గారే అని చెప్పి చాలామంది క్రైస్తవకారులు చెప్తారు. అది ఎంతవరకు నిజమో మనకి తెలియదు. ఈ థియోఫిలా అనే వ్యక్తి ఎవరు ఎగ్జాక్ట్గా అనేది మనకి తెలియదు. రోమాధికారి అయి ఉండొచ్చు, లేదా లూకా గారి యజమాని కూడా అయి ఉండొచ్చు. పర్ఫెక్ట్గా ఇదే అని మనం చెప్పుకోవడానికి వీలు లేదు. కానీ అందులో మనం ఏం నేర్చుకోవాలి అనే విషయాన్ని తీసుకోవాలి. మొదటి వచనం మళ్ళీ చదువుదాం. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత నా మొదటి గ్రంథమును రచించి తిని. అయితే ఇక్కడ నేనేం చెప్పాను? లూకా గారు యూదుడు కాదా? యూదుడు కాదు, గ్రీసు దేశస్థుడు, మాసిదోనియాకి సంబంధించిన వ్యక్తి. అందుకే లూకా అనే పేరు యూదుల్లో ఉండదు. థియోఫిలా అనే మాటకి దేవుణ్ణి ప్రేమించువాడు అని అర్థం. థియోఫిలా అనే మాటకి ఆ దేవుణ్ణి ప్రేమించే థియోఫిలాకి అన్యుడు అయిన లూకా గారు ఏదో చెప్తా ఉన్నాడు. గ్రీసు దేశస్థుడైన లూకా గారు ఏదో చెప్తా ఉన్నాడు. చూద్దాం, 3వ వచనం చూద్దాం. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా. తర్వాత వచనం కూడా చదువుదాం. ఆయన వారిని కలుసుకొని ఇలాగో ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానముల కొరకు కనిపెట్టుడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయి 3వ దినాన తిరిగి లేచిన తర్వాత శిష్యుల దగ్గరకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? శిష్యుల దగ్గరికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు శిష్యులకు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే, మీరు యెరూషలేములోంచి ఎక్కడికి వెళ్ళొద్దు, తండ్రి మనకి చేసిన వాగ్దానాన్ని అది మనకు వచ్చే వరకు మీరు కనిపెట్టుకొని అక్కడే ఉండండి అన్నాడు. ఏమంటా ఉన్నాడు? ఎవరిని వెళ్ళొద్దు అంటున్నాడు? శిష్యులని యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత వచ్చి ఏమంటా ఉన్నాడంటే, మీరు యెరూషలేముకి వెళ్ళకండి, ఆ టైం ఇంకా రాలేదు. ఒక టైం ఉంది, ఆ టైంలో తండ్రి మీకు ఒక గిఫ్ట్ ఇవ్వబోతా ఉన్నాడు, ఒక వాగ్దానం చేయబోతా ఉన్నాడు. ఆ వాగ్దానం నెరవేరే వరకు మీరు యెరూషలేముకి వెళ్ళకూడదు అని చెప్పి యేసుక్రీస్తు వారు శిష్యులకు చెప్పాడంట. యేసుక్రీస్తు వారు ఎవరు చెప్పారు? ఏమని చెప్పారు? యెరూషలేము విడిచిపెట్టి బయటికి వెళ్ళకూడదు, మీకు ఒక గిఫ్ట్ వస్తూ ఉంది, ఆ గిఫ్ట్ వచ్చే వరకు మీరు యెరూషలేములో ఉండాలి, ఆ గిఫ్ట్ వచ్చిన తర్వాత మీరు వెళ్ళాలి, ఆ గిఫ్ట్ వచ్చిన తర్వాత మీరు వెళ్ళాలి. ఇంకో విషయం ఏంటంటే, అక్కడ ఆయన దేవుని రాజ్యముల విషయముల గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా దేవుని రాజ్యపు విషయాల గురించి వాళ్ళకు బోధిస్తూ ఉన్నాడంట. దేవుని రాజ్యం ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది, ఏం చేయాలి, మీ పాత్రలు ఏంటి, ఈ విషయాలన్నీ ఒక గొప్ప విషయాల్ని యేసుక్రీస్తు వారి వాళ్ళకి చెప్తా ఉన్నాడు. చివరిలో ఏమంటా ఉన్నాడంటే, మీరు ఈ విషయాలన్నీ విన్నారు కదా, విని జాగ్రత్తగా యెరూషలేములో మాత్రమే మీరు ఉండండి, తండ్రి చేసిన వాగ్దానము, తండ్రి నుంచి మీకు ఒక గిఫ్ట్ రాబోతా ఉంది, ఆ వాగ్దానం వచ్చే వరకు మీరు యెరూషలేములోనే ఉండాలి, కనిపెట్టుకునే ఉండాలి. ఏంటా వాగ్దానం? చూడండి 5వ వచనం. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదరనెను. యోహాను ఏం చేశాడంట? వీళ్ళకేమొస్తుందంట అంటే అది వేరు ఇది వేరా? అది వేరు ఇది వేరా? యోహానేమో నీళ్ళల్లో బాప్తిసం ఇచ్చాడు, ఇక్కడ ఏం వాగ్దానం చేస్తా ఉన్నాడు వీళ్ళకి? పరిశుద్ధాత్మ దేవుని బాప్తిస్మము మీకు వస్తుంది అని చెప్తా ఉన్నాడు. అది వేరు ఇది వేరా? మీలో ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు? చేయండి ఒకసారి. ఎలా తీసుకున్నారు చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మరి మీలో పరిశుద్ధాత్మ బాప్తిసం ఎంతమంది తీసుకున్నారు? చేయొద్దండి. పరిశుద్ధాత్మ దేవుని బాప్తిసం ఎంతమంది తీసుకున్నారు మీలో?
ఎలా తెలుసు నీకు పరిశుద్ధాత్మ దేవుని బాప్తిసం తీసుకున్నా? అవును, మనం బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన మనలోకి వచ్చేస్తాడు, అది వేరే విషయము. మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుని బాప్తిసం ఏంటి చెప్పాలి. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బాప్తిసం తీసుకున్నాను అన్నవాళ్ళు చెప్పాలి. నీళ్ల బాప్తిసం వేరు, పరిశుద్ధాత్మ దేవుని బాప్తిస్మం వేరా? వేరా? ఎలా అనుకుంటున్నాను నాన్న వేరని? ఓకే, ఓకే, ఓకే. అయితే ఇప్పుడు నీళ్ల బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ చేయొద్దండి ఒకసారి. మరి మీ అందరి పరిశుద్ధాత్మ దేవుని బాప్తిసం కూడా కావాలి అప్పుడు. నిజమే కదా, లెక్క ప్రకారం జరగాలి కదా అట్లా. అయితే ఇక్కడ విషయం ఏంటయ్యా అంటే, పరిశుద్ధాత్మ దేవుని బాప్తిసము అనే ఆ టర్మినాలజీ వేరుగా ఉండొచ్చు కానీ మీరు నమ్మి రక్షణ పొంది, మారు మనస్సు పొంది, రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వచ్చి ఉంటాడు. మళ్ళీ ఇంకొక సపరేట్ బాప్తిసం, ప్రభువా నాకు పరిశుద్ధాత్మ బాప్తిసం ఇవ్వు, నేను ఇంకా పాపం చేస్తాను, అది లేదు. అయితే ఏంటయ్యా ఆ డిఫరెన్స్ అంటే, ముందుకు వెళ్ళిన తర్వాత చూద్దాం. 6వ వచనం చూద్దాం. 6వ వచనం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇజ్రాయేలీయులకు రాజ్యమును మరలా గ్రహించదవా అని ఆయనను అడుగా. చూడండి, నన్ను చూడండి ఒకసారి, అందరు నన్ను చూడండి. యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు వాళ్ళకి? మంచిగా విషయాలన్నీ బోధించి మీరు ఇక్కడే ఉండండి అని చెప్పారు. ఎందుకు ఇక్కడ ఉండమని చెప్పారు? పరిశుద్ధాత్మ దేవుని బాప్తిసం మీకు ఒక గిఫ్ట్ రాబోతా ఉంది, ఆ గిఫ్ట్ కోసం మీరు యెరూషలేములోనే ఉండండి అని చెప్పారు. వీళ్ళు ఏం అడుగుతున్నారు చూడండి, ఏమడిగారు వాళ్ళు? చదవండి ఒకసారి, వచనం చదవండి. ప్రభువా ఈ కాలమందు ఇజ్రాయేలీయులకు రాజ్యము. ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన మంచి విషయాలు చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు వాక్యం చెప్తున్నాను అనుకోండి, సడన్గా మన వంశీ లేచి అన్న బిర్యానీ ఎప్పుడు పెడతారు అన్నాడు అనుకోండి, అది జరుగుతుంది అక్కడ, అది జరుగుతుంది. ఆయన తన నిర్గమము అయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని కార్యముల గురించి, అపోస్తుల కార్యముల గురించి, మీరు ఏం చేయబోతా ఉన్నారు, మీరు గొప్ప పనులు చేయబోతా ఉన్నారు అని చెప్తుంటే మధ్యలో ఒకళ్ళు లేచి అంటున్నాడంట, ప్రభువా ఇజ్రాయేల్ దేశాన్ని రోమా రాజ్యం నుంచి విడిపించి మళ్ళీ వాళ్ళకి ఇస్తావా అని. అది అవసరమా నీకు అవసరమా? ఎవరు అడుగుంటారు ఈ ప్రశ్న? ఫస్ట్ పేతురు మీదకి వెళ్ళిపోతుంది మనకి. అంత సీరియస్ డిస్కషన్ నడుస్తుంది. ఆయన బోధిస్తున్నాడు, 40 రోజులు వాళ్ళకు బోధించి పరిశుద్ధాత్మ దేవుని కార్యాల గురించి వాళ్ళకి చెప్తా ఉంటే మధ్యలోంచి వీళ్ళు లేచి ఏమంటా ఉన్నారంట, స్పీడ్ బ్రేకర్ వేసి ఏమంటా ఉన్నారంట, ప్రభువా ఇజ్రాయేలు రాజ్యాన్ని మళ్ళీ వాళ్ళ చేతికి అప్పగిస్తావా, రోమా రాజ్యాన్ని? నీకెందుకు ఆ విషయము? చూడండి, మన ఆత్మీయ జీవితాలు అట్లనే ఉంటాయి. ఒక సీరియస్ విషయం గురించి మనం ప్రార్థన చేస్తూ ఉంటే మధ్యలోకి ఏయో దూరుతూ ఉంటాయి మన ఆత్మీయ జీవితం. ఒక సీరియస్ విషయం గురించి సంఘమంతా కూడి ప్రార్థన చేస్తూ ఉంటే మధ్యలో ఏవేవో విషయాలు, అనవసరమైన విషయాలు వస్తాయి మధ్యలో. అవసరమా? ఆయన ఏమన్నాడు చూడండి, నెక్స్ట్ వచనంలో ఏమన్నాడు చూడండి అన్నమాట. కాలము సమయములను ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట సింపుల్. కాలము విషయమంతా తండ్రి చేతిలో, ఆయన కంట్రోల్లో ఉంది, ఆయన స్వాధీనంలో ఉంది. దాన్ని తెలుసుకొనుట. నేను ఇంత గొప్ప విషయాలు చెప్తుంటే మధ్యలో లేచి ఇది అడుగుతారేంది మీరు? ఇంత గొప్ప విషయాలు చెప్తున్నారు, మధ్యలో లేచి ఈ విషయం అడుగుతారేంటి? దాన్ని తెలుసుకొనుట మీ పని కాదు. మీరు తెలుసుకొనుట ఏం తెలుసుకోవాలి మీరు? అసలు మీరు చెయ్యబోయే కార్యాలు, ఇజ్రాయేలు దేశము రోమా రాజ్యం నుంచి విడిపించబడుతుందా?
ఇజ్రాయెల్ దేశము ఇరాన్ మీద యుద్ధం గెలుస్తుందా? ఇజ్రాయెల్ దేశంకి అమెరికా సపోర్ట్ చేస్తుందా? ఇవన్నీ మనకి అనవసరము. మనకు కావాల్సిన విషయం ఏంటయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ద్వారా యెరూషలేము నుంచి రోమా రాజ్యానికి సువార్త ఎలా తీసుకెళ్ళాలి, అది మనకి కావాలి. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అన్న లాస్ట్ ఏసీ ఎందుకు పనిచేయట్లేదు? మీకు అనవసరం, అది మీకు అనవసరం. అన్న ఈరోజు బిర్యానీలో లెగ్ పీస్లు ఎన్ని ఉన్నాయి? మీకు అనవసరం, అది మీకు అనవసరం. అన్న చర్చి రెంట్ ఎట్లా కడుతున్నారు? మీకు అనవసరం. అన్న కొత్త చొక్కా వేసుకున్నాడు, బహుశా ఆదివారం మనం ఇచ్చిన కానుకలో ఒక డబ్బులు కొట్టేసి కొనుక్కున్నాడేమో. నో, ఈ అవసరం లేదు. బ్లాక్ షర్ట్ అన్న బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు, సాతాను అన్న. మీకు అనవసరం, మీకు అనవసరం. ఆమె ప్రసంగం చెప్పేటప్పుడు ముసుగేసుకోలేదు, మీకు అనవసరం. మనకి అనవసరం, మీకు కాదు, మనకి అనవసరం. ఏది అవసరం తెలుసా? అపోస్తుల కార్యములు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపించబడి సువార్త ఎట్లా బయటికి వెళ్ళాలా, సువార్త ఎట్లా నార్త్ ఇండియాకు వెళ్ళాలా, సువార్త ఎట్లా కర్ణాటకకు వెళ్ళాలా, సువార్త ఎట్లా ఒరిస్సాకు వెళ్ళాలా, అది మనం నేర్చుకోవాలా. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంత సీరియస్ డిస్కషన్ నడుస్తుంటే మధ్యలో లేచి అయ్యా ఇజ్రాయెల్ దేశం గెలుస్తుందా? ఒక సీన్ చూసాను నేను. ఏంటంటే ఒక ఆయన బావిలో పడిపోతాడు, కింద పైన ఒక ఆయన ఉంటాడు. ఏదో సినిమా సీన్ అనమాట అది. బావిలో పడిపోతాడు, పైన ఒక ఆయన ఉంటాడు. బావిలో పడుతున్న ఆయనకు భయం వేస్తూ ఉంటుంది అనమాట. ఆయన ఏమంటాడంటే అయ్యా నాకు భయం వేస్తుంది, నువ్వు పైనుంచి ఏదైనా మాట్లాడొచ్చు కదా అంటే, పైనుంచి ఆయన ఏమంటాడు తెలుసా? గురువుగారు తెలంగాణ వస్తుందంటారా రాదంటారా అంటాడు. తెలంగాణ గురించి ఈయనకి ఎందుకయ్యా? ఆయన భయపడుతున్నాడు, ఆయన భయపడుతున్నాడు. ప్రభువా భయంతో వచ్చాడు సంఘానికి, ఆయన భయాన్ని నువ్వు అడ్రస్ చేయాలి. అది మానేసి తెలంగాణ వస్తుందా రాదా? మీరందరూ ఒక అవసరంతో సంఘానికి వచ్చారు, ప్రార్థన అవసరంతో సంఘానికి వచ్చారు. నా కష్టాలు మీకు చెప్తే ఏంటి? నా కష్టాలు మీకెందుకు? అవసరం లేదు. అనవసరమైన విషయాల గురించి సంఘం పరిగెడతా ఉంది ఈరోజు 2 కిడ్నీలు పాడైపోయి నేను ఇక్కడికి వచ్చానేమో, కానీ ఆ 2 కిడ్నీలు పాడైపోయి స్వస్థపరచబడటం కంటే అపోస్తుల కార్యం ద్వారా, పరిశుద్ధాత్మ కార్యము ద్వారా సంఘము విస్తరించబడము మనకు కావాలి. హల్లెలూయా. నువ్వు స్వస్థపరచబడినా స్వస్థపరచబడకపోయినా, నువ్వు ఆశీర్వదించబడినా ఆశీర్వదించబడకపోయినా అపోస్తుల కార్యములు జరగాలి. హల్లెలూయా. మిగతా విషయాలు వద్దు మనకి. ఆయన ఏమంటాడు తెలుసా? వాటిని తెలుసుకొనుట నీ పని. అసలు నీ పని కాదు అది, నోరు మూసుకొని కూర్చో అన్నాడు. సింపుల్గా నోరు మూసుకొని కూర్చో. ముందుకు వెళ్దాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములలోను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. ఏమంటున్నా ఆయన? చెప్పండి నాతో పాటు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు. మళ్ళీ చెప్పాలి. ఆ లాస్ట్ లైన్ మళ్ళీ చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు మళ్ళీ ఒక ప్రశ్న వేస్తాం మీకు. రక్షణ పొందిన వాళ్ళు ఎంతమంది? చేయెత్తాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడ? లోపల ఉన్నాడా? ఇక్కడ ఏమంటుంది చూడండి, మళ్ళీ చెప్పండి. మీ దగ్గర రావడం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు ఆల్రెడీ మీలో ఉన్నాడు కదా, మళ్ళీ మీ మీద రావడం ఏంటి? మీకు గుర్తుందా సమూయేలు గ్రంథంలో ఎవరి గురించి? సౌలు గురించి చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సౌలు మీదికి వచ్చెను. పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు అనేక సార్లు వాళ్ళ మీదకి వచ్చాడు, లోపలికి రాలే. పాత నిబంధన గ్రంథం ఎక్కడైనా చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి వచ్చాడు, లోపలికి రాలే. ఎందుకు తెలుసా? గొర్రె పిల్ల మరణము జరగలేదు, శిలువ మీద యేసుక్రీస్తు చనిపోలేదు. శిలువ మీద యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత నుంచి ఎవరైతే రక్షణ పొంది మారు మనసు పొంది దేవుని యొద్దకు వచ్చి ఆయన విశ్వసించారో వాళ్ళల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. పాత నిబంధన గ్రంథంలో మీదికి వస్తుంది, కొత్త నిబంధన గ్రంథంలో
లోపలికి వస్తుంది. ఇది పాత నిబంధన, కొత్త నిబంధన? ఎప్పుడు లోపలికి వస్తుంది? యేసుక్రీస్తు శిలువ మరణం అయిపోయిన తర్వాత, మనము విశ్వసించిన తర్వాత. ఓకే, అర్థమైందా ఇక్కడ వరకు? ఇది కొత్త నిబంధనే కదా. వీళ్ళందరూ విశ్వసించారు కదా యేసుక్రీస్తుని. మన ఏంటి మీదికి వస్తుంది అంటాడు, మన ఏంటి మీదికి వస్తుంది అంటాడు. పాత నిబంధనలో కాబట్టి మీదికి రావాలి, కొత్త నిబంధనలో లోపలికి రావాలి కదా. అంటే ఈ విషయాన్ని జాగ్రత్తగా వినాలి. ఏంటి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు మనము విశ్వసించిన తర్వాత. కానీ పరిశుద్ధాత్మ దేవుని కార్యము జరగాలి, ఇంకొక క్రియ జరగాలి, ఇంకొక పని జరగాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉంటూనే ఇంకొక కార్యాన్ని జరిపించడానికి మళ్ళీ మన మీదకి వచ్చి, అంటే ఒక దేవుడే, ఇద్దరు దేవుళ్ళు కాదు, ఒక దేవుడే, లోపల ఉండే దేవుడే మళ్ళీ మన మీద ఆ ఆత్మను నింపి ఆయన ఏం చేస్తాడంటే తన కార్యాలను జరిగించుకుంటాడు. ఏంటా కార్యాలు చూడండి, నాతో పాటు చెప్పండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదా సమరయల దేశములోను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురు. ఇప్పుడు మీ ఇద్దరు ఇటు రండి, మహేష్ అండ్ మీ ఇద్దరు ఇటు రండి, ఇటు రండి. ఇటు వచ్చే విషయం. ఇప్పుడు మహేష్ ఉన్నాడు, యేసుక్రీస్తుని నమ్మాడు, రక్షణ పొందాడు, దేవుని యొద్దకు వచ్చాడు. పరిశుద్ధాత్మ ఈయనలో ఉందా, ఈయన మీద ఉందా? ఎందుకు ఈయనలో ఉంది? కొత్త నిబంధనలోకి వచ్చేసాం కదా, కొత్త నిబంధనలోకి వచ్చేస్తాం. శిలువ మరణం అయిపోయింది, ఈయనలోకి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నువ్వు వెళ్ళిపో. ఇప్పుడు విశాల్ రక్షించబడ్డాడు, మారు మనస్సు పొందాడు. ఓకే, పరిశుద్ధాత్మ దేవుడు ఈయనలో ఉన్నాడా, ఈయన మీద ఉన్నాడా? ఈయనలో ఉన్నాడు, ఈయనలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కానీ విశాల్ ఏం నిర్ణయించుకున్నాడంటే నేను ఉత్తరప్రదేశ్కి వెళ్ళి సేవ చేస్తా. విశాల్ ఏం నిర్ణయించుకున్నాడంటే నేను ఉత్తరప్రదేశ్కి వెళ్ళి సేవ చేస్తా, లేదా నేను పలానా ఓల్డ్ సిటీకి వెళ్ళి సేవ చేస్తా. అప్పుడు ఈ విశాల్లో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు విశాల్ మీదికి వచ్చి నింపబడి పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరుగుతుంది. అక్కడ చెప్పింది అదే కదా. అది ఎప్పుడైతే మీ మీదకి వస్తుందో మీరు యూదయకి వెళ్తారు, సమరయకి వెళ్తారు, భూదిగంతములంతా మీరు వెళ్ళి ఆ కార్యాన్ని జరిపిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే, కార్యములు రెండుగా జరుగుతున్నాయి. ఇప్పుడు అర్థమైందా పరిశుద్ధాత్మ దేవుని బాప్తిస్మం అంటే? అర్థమైందా? ఇంకేమైనా డౌట్ ఉందా అందులో? మీరు బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మీలోనే ఉంటాడు. కానీ కొత్త క్రియ జరిగించడం కోసం, ఎలాంటి క్రియ? ఆయనకి సాక్షులుగా ఉండే క్రియ జరిగించడం కోసము, ఆ క్రియ కోసం ఆయన మళ్ళీ మీదికి వచ్చే ప్రయత్నం చేస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనము. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం. ఫాస్ట్గా తీయండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం తీసారా? చదవండి. లోకం ఆయనను చూడదు, ఆయనని ఎరగదు గనుక ఆయనని పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఎక్కడ ఉంటాడు ఆయన? యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్తా ఉన్నారు అక్కడ. లోకం ఆయన చూడదు, మీరు ఆయనని ఎరిగారు గనుక ఆయన ఎక్కడ ఉంటాడంట? మీలో ఉంటాడు, ఖచ్చితంగా మీలో ఉంటాడు. మీరు నమ్మి బాప్తిస్మం పొందారు కనుక. కానీ ఒక కొత్త క్రియ చేయాలనుకుంటున్నారు కదా, సువార్త పని చేయాలనుకుంటున్నారు కదా. ఆ సువార్త పని చేసే ప్రతిసారి ఆయన మీదకి తన కార్యాన్ని జరిపించుకుంటా ఉంటాడు. హల్లెలూయా. మరి ఎంతమంది మీలో ఆయన మీదకు వచ్చి ఆయన కార్యాన్ని జరిపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు? ప్రశ్నించుకోవాలి ఒకసారి మనం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మీదకొస్తాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మీదకొచ్చి తన కార్యాన్ని జరిపించుకునే ప్రయత్నం చేస్తాడో అప్పుడు ఒక విషయం జరుగుతుంది మనకి. ఏంటి తెలుసా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. 1వ వచనం తీద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధములైన వరముల గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని బాప్తిస్మం వస్తుందో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వస్తాడో మీకు ఆత్మవరాలు వస్తాయి, కృపావరాలు వస్తాయి. హల్లెలూయా. అదే పౌలు ఏమంటా ఉన్నాడంటే
ఆ కృపావరాల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీకు కూడా చెప్తున్నా, మీకు కూడా తెలియకుండా ఉండడం నాకు ఇష్టం లేదు. కాబట్టి మనం నేర్చుకుందాం ఏంటి ఆ కృపావరాలు. 7వ వచనం తీసి చదవండి అందరు. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏలయనగా ఆగండి ఒకసారి ఏంటది? ఒకనికి ఆ కృపావరాలు ఏంటి, ఆ ఆత్మవరాలు ఏంటి అనేది ఒక్కొక్కటి చూద్దాం. ఆత్మ మూలముగా ఏంటంటది? గట్టిగానండి, బుద్ధివాక్యం అని. బుద్ధివాక్యం అంటే ఏంటి? బుద్ధి చెప్పే వాక్యము. అది కూడా వరమే. పాస్టర్ గారు నన్ను తిట్టాడు అని చెప్పి మూతి ముడుచుకొని వచ్చే ఆదివారం రారు చూడండి, మీకే చెప్తున్నా. బుద్ధి చెప్పాడు అనుకో పాస్టర్, అది వరమే. బుద్ధి వాక్యము అనండి. రెండోది ఏంటది? బుద్ధివాక్యం ఉంటుందంట. మీకు బుద్ధి చెప్పే వాక్యము పాస్టర్కి ఇస్తాడు, మీకు జ్ఞానమును బోధించే వాక్యము కూడా పాస్టర్కి ఇస్తాడు. మీకు జ్ఞానం బోధించాలా, మీకు బుద్ధి కూడా చెప్పాలా, మిమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో మిమ్మల్ని కడిగి మిమ్మల్ని శుద్ధిగా చేసేంత వాక్యాన్ని అతనికి ఇస్తాడు. మీకు ఆత్మవరాలంటే ఏం గుర్తొస్తాయి ఫస్ట్ చెప్పండి నాకు. అదే వద్దు, అవి మనకు లేవు. ఏం గుర్తొస్తాయి వరాలనగానే? ఎగ్జాక్ట్లీ, భాషలు గుర్తొస్తాయి మనకి. ఫస్ట్ ఏం గుర్తొస్తాయా? వరాలనగానే ఫస్ట్ ఇక్కడ ఏం చెప్తుంది? వరం అంటే బుద్ధివాక్యము. మరి ఎక్కడికి పోయినాయి? మర్చిపోయినామా? వద్దా మనకి? వద్దా? వరము అనంగానే భాషలు నేను తప్పు పట్టట్లేదు, జాగ్రత్తగా వినండి, నేను తప్పు పట్టట్లేదు. భాషలు మాత్రమే వరమా? నో. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము. చదవండి, ముందుకు చదవండి. మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆత్మ వలననే పరిశుద్ధపరచు. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము, స్వస్థపరచు. దానికి తగులుతాడేమో నాన్న, పట్టుకోండి. ఏంటది? స్వస్థపరచు వరము. చదవండి. మరి ఒకనికి అద్భుత కార్యములు చేయ శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఏంటది? ఆత్మల వివేచన. అంటే ఏంటో తెలుసా? డిజైనింగ్ స్పిరిట్. ఇది మంచిదా కాదా? ఈ పాస్టర్ కరెక్ట్ వాక్యం చెప్తున్నాడా చెప్పట్లేదా? వీళ్ళలో దయ్యముందా, దేవుడున్నాడా? ఇప్పుడు నేను ఇలా అన్నాను అనుకోండి, నేనే యేసుక్రీస్తుని అన్నాను అనుకోండి ఇక్కడి నుంచోని, మీరందరూ ఏం చేస్తారు మీరంతా? చెప్పాలి, ఏం చేస్తారు మీరు? అవాక్ అవుతావా? రే అబద్ధ క్రీస్తు వచ్చాడు అంటారు కదా. కానీ కొన్ని సంఘాలు ఏం చేస్తున్నారు తెలుసా? నేనే క్రీస్తుని అని చెప్పంగానే యేసయ్యా అని సాష్టాంగపడి నమస్కారాలు. ఏం లేదు, వాళ్ళకి వివేచన వరము లేదు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. స్వస్థపరచు వరము, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము. ఇక్కడ నించొని ట్రాన్స్లేట్ చేస్తారు కదా, అది కూడా వరమే. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకేమైనా ఉన్నాయా? అనుగ్రహింపబడి వరాలు అంటే ఇన్నున్నాయి, ఇంత లిస్ట్. అది ఇప్పుడు చెప్పండి, వరాలంటే ఏం గుర్తొస్తాయి మీకు? మళ్ళీ భాషలో గుర్తొస్తాయి ఇన్ని చెప్పిన తర్వాత కూడా. ఇవి వరాలు. ప్రాబ్లం ఏంటి తెలుసా? ఆయన అక్కడ ఏమన్నాడు తెలుసా? ఒకరికి స్వస్థత వరము, ఒకరికి ఇప్పుడు చూడండి, ఫ్రాన్సిస్కి స్వస్థత వరము, ప్రవచించే వరము, భాషల వరము, దానికి అర్థాలు చెప్పే వరము, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తా అన్నాడు. కానీ సంఘంలో పాస్టర్ గారే అన్నీ చేసేస్తున్నారు. పాస్టర్ గారే ప్రవక్త, పాస్టర్ గారే స్వస్థపరిచేస్తారు,
పాస్టర్ గారే ప్రవచనాలు చెప్పేస్తారు, పాస్టర్ గారే భాషలు చెప్పేస్తారు. చెప్పిందా వాక్యం అట్లా? చెప్పలే. దైవదూషణ చేస్తూ ఉన్నారు ఇక్కడ నిలబడిన వాళ్ళు, దైవదూషణ చేస్తూ ఉన్నారు నిలబడిన వాళ్ళు. అన్ని వరాలు ఒకరికి లేకపోవచ్చు, ఇవన్నీ సంఘములో ఉంటాయి. ఏముంటాయి? వాక్యం ఇప్పుడు బుద్ధి చెప్పే వాక్యం నాకు ఇచ్చాడు అనుకో, జ్ఞానం చెప్పే వాక్యం అక్కకి ఇస్తాడు. లేదా నాకు ఒక 2-3 వరాలు, వీడు మంచోళ్ళలాగా ఉన్నాడు, వీడికి ఒక 2-3 వరాలు ఇద్దామని ఎక్స్ట్రా ఇచ్చి ఉంటాడు. కానీ అన్నీ నాకే వస్తాయా? కాదు, తప్పు. అన్నీ నాకే వస్తాయా? కాదు. ఇక్కడి నుంచి నేను భాషలు మాట్లాడి ముందుకు వెళ్ళి నీ కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి పడునుగాక అంటే నో, తప్పు. ఎవరికి ఇస్తాడో తెలుసు ఇవన్నీ? సంఘములో ఉన్న మీ అందరికీ. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వస్తాయి. నేను వాక్యం చెప్పొచ్చు, వంశీ లేచి ప్రార్థన చేస్తే ఎవరన్నా స్వస్థపరచబడవచ్చు. హల్లెలూయా. అక్క జ్ఞానవాక్యం చెప్పొచ్చు, సల్మా లేచి ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళగొట్టచ్చు. హల్లెలూయా. మీ అందరికీ వస్తాయి, మనందరికీ వస్తాయి. కానీ సంఘము ఈరోజు పాస్టర్లు చేస్తూ ఉన్న వికృతమైన చేష్టలు ఏంటంటే అన్నీ నేనే అపోస్తుల్ని, నేనే ప్రవక్తని. నో, వాక్యం అలా చెప్పట్లేదు. వరములు అందరికీ. వరములు ఆయన ఇక్కడ అపోస్తుల కార్యాలు అందరికీ ఇచ్చాడా? లూకాకు మాత్రమే ఇచ్చాడా? శిష్యులకి 2-3 మాత్రమే ఇచ్చాడా? అందరికీ ఇచ్చాడు. అందరు అద్భుత కార్యాలు చేశారా? అందరు చేశారు. అందరూ స్వస్థపరిచారా? అందరు చేశారు. బహుశా ఇస్కరియోతు యూదా కూడా స్వస్థపరిచుంటాడు దొంగ అయినప్పటికీ. అందరికీ వస్తాయి. అవి పొందుకోవాలంటే ఏం కావాలి తెలుసా? ఫస్ట్ మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఆ వరాన్ని మీరు కోరుకోవాలి. ప్రభువా నాకు ఆ వరం కావాలి, ప్రభువా నాకు ఆ వరం కావాలి. బహుశా సల్మా ప్రార్థిస్తే స్వస్థపరచబడిన వారు ఎవరైనా ఉన్నారేమో సంఘములో. కానీ సల్మా లైమ్ లైట్లోకి రాదు. ఎందుకు తెలుసా? సల్మా ముందుకెళ్ళి మైక్ పెట్టి నేను చెప్పాను కదా, ఎవరు లైమ్ లైట్లోకి వస్తున్నారు? ఎవరు వీడియోల్లో కనపడుతున్నారు? తప్పు. సేవకులతో ఈరోజు మాట్లాడుతూ ఉంది దేవుని వాక్యం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వస్తాడో ఇవన్నీ మనం పొందుకుంటాం. ఇవన్నీ పొందుకోవడానికి చర్చ్ సిద్ధంగా ఉండాలి. ఆమేన్. మీలోంచి ప్రార్థన వీరులు లేవాలి, మీలోంచి స్వస్థపరిచే వాళ్ళు లేవాలి, మీలోంచి ప్రవచించే వాళ్ళు లేవాలి, మీలోంచి భాషలు మాట్లాడే వాళ్ళు లేవాలి, మీలోంచి ఆ భాషలకు అర్థాలు చెప్పబడేవారు లేచునుగాక. హల్లెలూయా. దేవుడు మనతో ప్రతి ఒక్కరికి ఆత్మవరాలు వస్తాయి. ఎప్పుడు? దేవుణ్ణి లోపలికి, దేవుణ్ణి మీదకి నువ్వు అంగీకరించినప్పుడు. మరి పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? ప్రాబ్లం ఏంటి తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ సల్మాకి స్వస్థత వరం వచ్చింది అనుకుందాం. ఎగ్జాంపుల్గా, నిజంగా కాదు, ఇప్పుడు బర్త్డే గర్ల్ ఫీల్ అవుతుంది. ఎగ్జాంపుల్గా చెప్తున్నా. వచ్చింది అనుకుందాం. ఏం చేస్తుంది సంఘంలో? ఏం జరుగుతుంది తెలుసా? ఈడి దగ్గరికి ఏంది మనం పోయేది, మనమే కొత్త చర్చ్ పెడదామని బయటికి వెళ్ళి సల్మా షేక్ స్వస్థతశాల, సల్మా అయితే ఫ్రాన్సిస్ ఊరుకుంటాడు, ఆ ప్రియతమ్ముడు. తైలాభిషేక పండుగలు ఆయన ఏలూరులో మొదలు పెడతాడు, ఈమె గుంటూరులో మొదలు పెడుతుంది. వీళ్ళిద్దరిని చూసి వాళ్ళందరూ నన్ను తిట్టుకుంటారు. వీడి నేర్పిన పాస్టర్ ఎవడరా అని నన్ను తిట్టుకుంటారు. శాఖలుగా లేవు. మీకు ఆశీర్వాదాలు కావాలంటే ఏ సంఘానికి వెళ్తారు? పేరొద్దు, మైండ్లో పెట్టుకోండి. ఏ సంఘానికి వెళ్తారు? ఎవరో మియాపూర్ వద్దు. మీకు స్వస్థతలు కావాలంటే ఏ సంఘానికి వెళ్తారు? వద్దు. మీకు భాషలు వినిపించాలంటే ఏ సంఘానికి వెళ్తారు? అవి వేరువేరుగా లేవు. సంఘాలు వేరువేరుగా లేవు. మీకు వాక్యం కావాలంటే ఏ సంఘానికి వెళ్తారు? వేరువేరుగా లేవు. అన్నీ సంఘంలోనే ఉన్నాయి. మనకే అనుగ్రహించబడే ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు. హల్లెలూయా. అవన్నీ మనం పొందుకుందుముగాక. ముందుకు వెళ్దాం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను.
వెరీ గుడ్. ఈ మాటలని చెప్పంగానే ఒక మహిమ మేఘం వచ్చింది, ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు. వీళ్ళందరికీ కనపడకుండా ఒక మేఘం కమ్మేసింది. యేసుక్రీస్తు వారు సైలెంట్గా ఇట్లా మాయమైపోవచ్చు కదా, ఎందుకు వాళ్ళకి కనపడేలాగా పైకి వెళ్తా ఉన్నాడు? ఎగ్జాక్ట్లీ ఏ రీతిగా అంటే వాళ్ళకు ఒక ఎవిడెన్స్ ఇస్తున్నాడు అనమాట, నేను మాయమైపోలేదు, మీరు అందరు కళ్ళు మూసుకోండి అనగానే పారిపోలేదు ఆయన. ప్రార్థన చేద్దాం మీరు కళ్ళు మూసుకోండి అని చెప్పి ఆయన జంప్ అయిపోలే. వాళ్ళ కళ్ళ ముందే ఆయన ఆరోహణం అవుతా ఉన్నాడు. ఆరోహణమైనప్పుడు ఒక మేఘం వచ్చింది. 2 మనుషులు తెల్లని వస్త్రాలతో వచ్చారంట. వచ్చి వీళ్ళకి ఏం చెప్తున్నారు తెలుసా? ఇంకా ఆయన ఏం చూస్తారు, మీరు పరిశుద్ధాత్మ దేవుని పొందుకుంటారు కదా, ఇప్పుడు మీరు వెళ్ళి మీ పని చేయండి. ఇంకా పొందుకోలేదు వాళ్ళు, పొందుకుంటారు తొందరలోనే. పెంతెకోస్తు పండగ రోజు పొందుకుంటారు. దానికి ఇంకా వారం నుంచి 10 రోజుల సమయం ఉంది. అందుకే మీరు యెరూషలేములోనే ఉండండి అన్నాడు. 2వ అధ్యాయం చదివినప్పుడు మనకు అర్థమవుతాయి. 2వ అధ్యాయం చదివేటప్పుడు మీకు భాషల గురించి ఈ విషయాలని చెప్తాను. నేను భాషలు మాట్లాడకపోవచ్చు, కానీ భాషల మీద మన సంఘం స్టాండ్ ఏంటి, మనం ఏం నేర్చుకోవచ్చు అనే విషయాన్ని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. భాషలు లేవు అనట్లేదు నేను, భాషలు ఉన్నాయి. దాని గురించి మనం నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. అయితే వీళ్ళని చూస్తూ ఉన్నాడు ఆయన. వాళ్ళిద్దరు ఏం చెప్తున్నారు తెలుసా? బహుశా ఇద్దరు ఏంజల్స్ ఏమో, 2 దేవదూతలు వచ్చాయేమో, లేదా వాళ్ళిద్దరూ మోషే ఏలియాలేమో. కొంతమంది ఏం చెప్తారంటే వాళ్ళిద్దరూ దేవదూతలు వచ్చి శిష్యులకు అలా చెప్పారు అంటారు. కొంతమంది క్రైస్తవ చరిత్రకారులు ఏమంటారు అంటే మోషే ఏలియా వచ్చి వాళ్ళిద్దరికి చెప్పారు అంటారు. మనకు తెలియదు ఎగ్జాక్ట్గా ఎవరు వచ్చారనే మాత్రం విషయం. ఇప్పుడు ఎవరన్నా పాప లేచి అన్న అది మోషే ఏలియా కాదు ఫ్రాన్సిస్ మహేష్ అన్నారు అనుకోండి, నేను ఏం చేయలేను దానికి, అది మనకు సంబంధం లేదు. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడు తెలుసా? అది తెలుసుకొనుట నీ పని, నువ్వు సైలెంట్ కూర్చో అంతే. తెలుసుకుంటే మన పనిగా దానివల్ల మనకేం ఉపయోగం లేదు. ఎవరైనా వచ్చి ఉండొచ్చు. సో వాళ్ళిద్దరు వచ్చి ఏమంటా ఉన్నారంటే ఆయన ఎలా వెళ్ళాడో అలాగే మీరు కళ్ళతోటి మీరు సాక్ష్యంగా చూస్తున్నారు కదా, ఆయన మహిమ మేఘము మీద ఎలా వెళ్ళాడో, ర్యాప్చర్ జరిగినప్పుడు సంఘము ఎత్తబడినప్పుడు మనము వెళ్ళి మధ్యాకాశంలో ఆయన కలుసుకుంటాం. ఆయన మన కోసం మధ్యాకాశంలోకి వస్తాడు. హల్లెలూయా. అలాగే ఆయన ఎలా వెళ్ళాడో అలాగా మీ మధ్యకు వస్తాడు. వీళ్ళెవరు? యూదుల దగ్గరికి దేవుడు ఎప్పుడు వస్తాడు? మనం చెప్పాను మీకు. సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది? మొదం ఎత్తబడుతుంది. దాని తర్వాత ఏమొస్తుంది? 7 సంవత్సరాల మహాశ్రమల కాలం. 7 సంవత్సరాల మహాశ్రమల కాలం తర్వాత ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు రాడా? 2వ రాకడ వస్తుంది కదా, యూదుల కోసం వస్తాడు కదా. ఎక్కడికి వస్తాడు? ఎక్కడికి వస్తాడు? ఒలీవల కొండ మీదకి వస్తాడు. ఆ అమ్మాయి విన్నది మీరు వినలేదు, నువ్వు ధన్యురాలివి తల్లి. మొదట మనం మధ్యాకాశంలోకి ఎత్తబడతాము మొదటి రాకడలో. 2వ రాకడలో ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఒలీవల కొండ మీదకి వస్తాడు. ఎక్కడికి వస్తాడు? అయితే ఆయన ఇప్పుడు ఎక్కడి నుంచి ఎత్తబడ్డాడు చూడండి, 12వ వచనం చూడండి. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళి. అంటే ఎక్కడ జరుగుతుంది ఈ విషయం అంతా? ఆయన ఎక్కడ ఎత్తబడ్డాడు? ఒలీవల కొండ మీద నుంచి ఎత్తబడ్డాడు. ఆయన ఎలాగైతే ఒలీవల కొండ మీద ఎత్తబడ్డాడో అలాగే తిరిగి ఎక్కడికి వస్తాడు? ఒలీవల కొండ మీదకి వస్తాడు. ఆయన ఎప్పుడైతే ఒలీవల కొండ మీదకి వస్తాడో ఆ ఒలీవల కొండ 2 ముక్కలైపోయి అక్కడ ఒక బలిపీఠం లాగా ఒక రాయి ఏర్పడుతుంది. హల్లెలూయా. అది మీకు ప్రకటన గ్రంథం చదివేటప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత వచనం చదువుతాం. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపముగా ఉన్నది. యెరూషలేముకి ఒలీవల కొండ కొంచెం దూరంలో ఉందంట. అది ఎంత దూరం అంటే విశ్రాంతి దినమున నడవగలిగినంత. విశ్రాంతి దినమున నడవడం ఏంటి? విశ్రాంతి దినమున నడవగలిగినంత ఏంటి? విశ్రాంతి దినాన్ని ఎక్కువ పని చేయకూడదు. మరి నడవడం గురించి ఏంటి అంటే విశ్రాంతి దినాన్న నడవగలిగినంత అంటే వాళ్ళ ఆ రోజుల్లో వాళ్ళ ఆచారం ఏంటి అంటే ప్రత్యక్ష గుడారం ఉంటుంది కదా, ఐగుప్తులోంచి వాళ్ళు వచ్చినప్పుడు ప్రత్యక్ష గుడారం ఉంటుంది కదా. ప్రత్యక్ష గుడారం వెనకాల మెల్లగా వీళ్ళు టెంట్లు వేసుకుంటారు కదా, కొన్ని టెంట్లు వేసుకుంటారు. చివరి టెంట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ప్రత్యక్షపు గుడారానికి నడవడానికి కొంత దూరం ఉంటుంది. ఓకే, విశ్రాంతి దినం రోజున మీరు నాతో ఫెలోషిప్ చేయడానికి ఇంత దూరం మాత్రమే నడవాలి అని ఒక రూల్ పెట్టుకున్నారు వాళ్ళు. యూదులు విశ్రాంతి దినాన ఇంత దూరం మాత్రమే నడవాలి అని ఒక రూల్ పెట్టుకున్నారు. ఏ రోజున? విశ్రాంతి దినాన. అంతకంటే ఎక్కువ నడిస్తే పాపం.
అంతకంటే ఎక్కువ నడిస్తే ఇందాక అక్క చెప్పింది కదా, ప్రతిదానికి రూల్స్ పెట్టుకున్నామని. అట్లా ఒక రూల్ పెట్టుకున్నారు. ఏంటి ఆ రూల్ అంటే, విశ్రాంతి దినాన నేను 1 కిలోమీటర్ మాత్రమే నడవాలి. ఆ విశ్రాంతి దినాన నడవగలిగేంత దూరం మాత్రమే ఉందంట యెరూషలేము నుంచి ఒలీవల కొండ. బహుశా యేసుక్రీస్తు వారు రెండో రాకడ విశ్రాంతి దినం రోజు ఉండొచ్చేమో, నేను చెప్తున్నా జనరల్గా, అలా జరుగుతుందని నేను చెప్పట్లేదు. విశ్రాంతి దినాన్న వాళ్ళు అనుకుంటారు, ప్రభువా నువ్వు అంత దూరం ఉంటే ఎట్లయ్యా, నువ్వు దగ్గరుండు, ఎందుకు మా శాస్త్రులు పరిచయాలు ఎక్కువ నడవద్దని చెప్పారు, నువ్వు రా, నువ్వు దగ్గరికి రా. కొంతమంది ఉంటారు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చునుగాక అంటారు. ఎక్కడి నుంచి వస్తాడు ఆయన? నువ్వు చెప్తే ఆయన వస్తాడా? నీ కొడుకు ఆయన ఏమన్నా? మనం కమాండ్ చేసేస్తాం. ఫ్రాన్సిస్ వచ్చాడు నెత్తి మీద చేయబెట్టి టచ్ పరిశుద్ధాత్మ దేవుడు నీలో నింపబడునుగాక. ఎట్లా వస్తాడు? నేను చెప్తే వస్తాడు ఆయన? నేను చెప్పొచ్చా? ఆయన మన డాడీయా, మన కొడుక, మన చిన్న కొడుక? అట్లుంది వీళ్ళ తీరు. విశ్రాంతి దినమున నడవగలిగినంత సమీపమున ఉన్నది. 13వ వచనంలోకి వద్దాం. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి. ఇప్పుడు చూడండి, అపోస్తులు ఎక్కడికి వెళ్ళిపోయారు? మేడగదిలోకి. మన పరిచర్య ఎక్కడ మొదలైంది గుర్తుందా? మనందరం అపోస్తులమా? అయి ఉండొచ్చు, చిన్న అపోస్తులం, ఒక 1% అపోస్తులం. ఎక్కడ మొదలైంది? ఆదిత్య ఎన్క్లేవ్లో, గుర్తుందా? మేడగదిలో మొదలైంది. చూడండి, అపోస్తుల పరిచర్య మేడగదిలో మొదలవుతోంది. మేడగది ఎక్కి పోయిరి. చూడండి, వారెవరనగా, ఎవరంట? ఫస్ట్ గట్టిగా చెప్పాలి. ఎవరు ఫస్ట్? ఎవరు? ప్రతిదానికి పేతురే ఫస్ట్. ప్రతిదానికి పేతురు. బహుశా లీడర్ అయి ఉంటాడు ఆ టైంకి పేతురు గారు. కానీ ఒక విషయం ఏంటి తెలుసా? పేతురు పర్మనెంట్ లీడర్ కాదు. అప్పుడు ఆ టైంకి పేతురు లీడర్ అయి ఉండొచ్చు. కానీ కొంతకాలం అయిన తర్వాత పేతురు చేతిలోంచి లీడర్షిప్ యాకోబు చేతికి వెళ్ళిపోతుంది. ఏ యాకోబు అనుకుంటున్నారు? చదవండి ఒకసారి అదంతా. పేతురు, ఇందులో ఎంతమంది యాకోబులు కనిపిస్తున్నారు? 2 యాకోబులు కనిపిస్తున్నారు. పేతురు చేతిలో ఉన్న లీడర్షిప్ పొజిషన్ ఒక యాకోబు దగ్గరికి వెళ్ళిపోతుంది. ఏ యాకోబయ్యా అంటే ఈ లిస్టులో ఉన్న యాకోబు కాదు. చూడండి, తర్వాత చూడండి 14వ వచనం. వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులు. యేసుక్రీస్తు సహోదరులు ఎవరు? యాకోబు, యూదా. మర్చిపోయారా? యేసుక్రీస్తు సహోదరుడైన యాకోబు ఉన్నాడు కదా, ఇంగ్లీష్లో జేమ్స్ అంటాం. ఆయన చేతికి లీడర్షిప్ వెళ్ళిపోతుంది. ఇన్ని రోజులు యేసుక్రీస్తు సహోదరులు ఆయన నమ్మారా? నమ్మలే. యేసుక్రీస్తు చనిపోయి ఆరోహణమైన తర్వాత వచ్చారు. కానీ దేవుడు లీడర్షిప్ని ఒక కొత్త వ్యక్తికి ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. హల్లెలూయా. సంఘానికి కొత్తగా వచ్చి ఉండొచ్చు, అన్యుల కుటుంబంలోంచి వచ్చి ఉండొచ్చు. ఈ సంఘానికి నేను ఇక్కడ 2-3 సంవత్సరాల నుంచి పాస్టర్గా ఉండుండొచ్చు. కానీ రేపొద్దున దేవుడు వంశీకి ఇచ్చేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే వెళ్ళిపోవాలా? హల్లెలూయా. లీడర్షిప్ పీటర్ చేతిలో లేదు పర్మనెంట్గా. ఎక్కడికి వెళ్ళిపోయింది? యేసుక్రీస్తు సహోదరుడైన యాకోబు చేతికి తర్వాత వెళ్ళిపోతుంది. అపోస్తుల కార్యం చివరి అధ్యాయాల్లోకి వచ్చినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా వెళ్తుంది అని. సంఘము కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఇది నా మైకు, ఇది నా బలిపీఠం, ఇది నా పుల్పిట్, ఇది నా ఆస్తి, ఇది నా చర్చ్ అని చాలామంది ఇక్కడే స్క్రూలు వేసుకొని తాళ్ళు కట్టుకొని ఇక్కడే ఉండిపోతా ఉన్నారు. చాలా తప్పు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. సంఘము ఎవ్వరిది కాదు, నాయకత్వం ఎవ్వరిది కాదు, ఈ వావ్ చర్చ్ ఎవ్వరిది కాదు, ఇది నాది కాదు, ఇది అక్కది కాదు, ఇది మనందరిది. హల్లెలూయా. రేపొద్దున్న దేవుడు నన్ను లేపి చెల్లి యోగికి ఇచ్చేసేయమంటే, యోగితేశ్వరియే కదా, యోగావతికి ఇచ్చేసేయమంటే ఇచ్చేసి సైలెంట్గా వెళ్ళిపోతాం మేము. హల్లెలూయా. అలా ఇవ్వడానికి రెడీ ఉండాలి. పేతురు పాపం దూకుడు ఎక్కువే, కానీ చివరిలో పేతుడు యేసుక్రీస్తు సహోదరుడైన యాకోబుకి లీడర్షిప్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఒప్పుకున్నాడు. నేనే గొప్ప అనలేదు పేతురు ఇక్కడ. ముందుకు వెళ్దాం. వీరితో కూడా కొందరు స్త్రీలను యేసుక్రీస్తు తల్లి అయిన మరియ ఉందంట అక్కడ. ఎవరున్నారు? లాస్ట్ టైం ఎప్పుడు చూసాం ఆమెని? యేసుప్రభువుని సిలువేస్తున్నప్పుడు చూసాం. ఇది యేసుక్రీస్తు తల్లి అయిన మరియ గురించి చివరిసారి రాయబడింది అపోస్తుల కార్యంలో, బైబుల్ మొత్తంలో.
మళ్ళీ ఇంకెక్కడ ఆవిడ ప్రస్తావన ఉండదు. ఒకవేళ రోమన్ క్యాథలిక్ వాళ్ళు మీతో అని మరియమ్మ చాలా గొప్పది, మాకు చాలా ఇష్టము, మరియమ్మ అంటే అది ఇది అన్నారనుకోండి, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపింపబడిన కార్యాల్లో ఎవరు లేరు? మరియమ్మ లేదు. మరియమ్మ లేదు. ఎవరన్నా మీకు చెప్తే అది తప్పు బోధ, ఎవరైనా చెప్తే మీకు అది తప్పు బోధ. అక్కడ మరియమ్మ లేదు. అక్కడతోటి ఆమె పార్ట్ అయిపోయింది. తర్వాత అపోస్తుల కార్యములో ఎక్కడ కూడా మరియమ్మ గారి పార్ట్ లేదు. చదువుదాం. మరియను ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయొచ్చు. అందరూ ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారంట. వీళ్ళందరూ ఇప్పటి వరకు డిఫరెంట్గా ఉన్నారు. యేసుక్రీస్తు సహోదరులు కూడా ఆయన నమ్మలేదు, కానీ యేసుక్రీస్తు సహోదరులు కూడా వచ్చారు, శిష్యులు కూడా వచ్చారు. ఒకళ్ళు మిస్ అయ్యారు. అందులో ఎవరు? ఇంకెవరు మిస్ అయ్యారు? తోమా ఉన్నట్టున్నాడు కదా, తోమా ఉన్నాడు. ఎవరు మిస్ అయ్యారు? ఇస్కరియోతు యూదా మిస్ అయ్యాడు. ఇస్కరియోతు యూదా ఎక్కడున్నాడు? చనిపోయాడు. ఆయన మిస్ అయ్యాడు. కానీ ఆయన చోట్లోకి ఇంకొకళ్ళు వస్తారు. ముందుకు వెళ్తే చూద్దాం. 15వ వచనం. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య లేచి ఇట్లా, నేను 120 మంది సహోదరులు కూడుకున్నారంట. అక్కడ శిష్యులు మాత్రమే కాదు, పేతురు లేచాడంట. పేతురు ఎవరు? పేతురు వృత్తి ఏంటి? లూకా గారు వృత్తి ఏంటి? అర్థమైంది కదా? ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పేతురు లేచాడు. పేతురు ఒక లీడర్షిప్ రోల్ తీసుకున్నాడు, పైకి లేచాడు. ఇన్ని రోజులు మన మధ్య ఉన్న యేసుక్రీస్తు ఇప్పుడు లేరు, పరిశుద్ధాత్మ దేవుడు రాబోతా ఉన్నాడు. నెక్స్ట్ ఎవరు నడిపించాలి అనగానే పేతురు లేచాడు. కరోనా సమయంలో చాలా సంఘాల యొక్క పాస్టర్లు చనిపోయారు. కరోనా సమయంలో నేను తప్పు పట్టట్లేదు, చాలా సంఘాల యొక్క పాస్టర్లు చనిపోయారు. చాలా సంఘాలు వాళ్ళు చనిపోయిన తర్వాత ఈరోజు విచ్ఛిన్నం అయిపోయినాయి, కుక్కలు చింపిన విస్తరాకులు అయిపోయినాయి. ఎందుకు తెలుసా? నెక్స్ట్ లీడర్షిప్ లేదు, నెక్స్ట్ నాయకత్వం లేదు. యేసుక్రీస్తు వెళ్ళిపోయాడు, పేతురు లేచాడు. హల్లెలూయా. సౌలు చనిపోయాడు, దావీదు లేచాడు. హల్లెలూయా. సౌలు చనిపోయాడు, యాబేష్ గిలాదు వారు లేచారు. హల్లెలూయా. నిలబడి ఆ లీడర్షిప్ రోల్ తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉండాలా. యేసుక్రీస్తు వెళ్ళాడు, పేతురు నిలబడ్డాడు. ఒక విషయం ఏంటి తెలుసా? తర్వాత మనం చదివే అపోస్తల కార్యం మొత్తంలో ఈ శిష్యులు ఎవరు కనపడరు. మరియమ్మ కనపడదు, వీళ్ళు ఎవరు కనపడరు. పేతురు యోహాను మాత్రమే కనిపిస్తారు. ఎక్కువ పేతురు యోహాను మాత్రమే వీళ్ళు ఎవరు కనపడరు. అలా అని వాళ్ళందరూ పనిచేయలేదా? పనిచేశారు. కానీ ఎక్కువ వీళ్ళ గురించి రాయబడింది. వాళ్ళ పేర్లు అందులో రాయబడలేదు, వాళ్ళ కార్యాలు అందులో రాయబడలేదు. కాబట్టి వాళ్ళందరూ ఏం పని చేయలేదు అని ఎప్పుడు అనుకోకూడదు. నేను ఇందాక అదే చెప్పాను. పాస్టర్ లైమ్ లైట్లో కనిపిస్తున్నాడు కాబట్టి సల్మాకి ఇవ్వబడిన స్వస్థత వరం లేదా అంటే నో, ఇవ్వబడింది, సంఘములో ఉంది. నేను లైమ్ లైట్లో కనిపిస్తుండొచ్చు, రేపొద్దున మీరు కనిపిస్తారు, మీ తర్వాత ఇంకొకళ్ళు కనిపిస్తారు. చూడండి, పేతురు లేచాడంట. పేతురు లేచి ఏమన్నాడు చూడండి. సహోదరులారా, యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడా వీళ్ళ మీదకి? రాలేదు కదా. ఇంకా పెంతుకోస్తూ ఇంకా 10 రోజులు ఉంది, ఒక వారం 10 రోజులు ఉంది. పేతురు ఏమంటున్నాడు చూడండి. ఏమంటున్నాడు పేతురు? పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి. దావీదు చెప్పిన మాట గుర్తొచ్చిందంట పేతురికి. పేతురు ఎవరు? చేపలు పట్టేవాడికి అంత జ్ఞానం ఉందా? ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్ని రోజుల్లో ఎప్పుడన్నా పేతురు ఇట్లాంటి మాటలు మాట్లాడడం విన్నామా? అధికారం వస్తే కోసేశాడు. ప్రభు నేను గ్రేటా వీళ్ళు గ్రేటా అని అడిగాడు, దూకాడు ప్రతి దానికి. కానీ పేతురులో ఒక మార్పు కనిపిస్తా ఉంది చూడండి. ఏంటి తెలుసా మార్పు? వాక్యం వచ్చేసింది పేతురులోకి. ఎక్కడి నుంచి వచ్చింది? 14వ వచనం. ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగక. పేతురు జీవితంలో వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కార్యం మొదలవుతా ఉంది. చేపలు పట్టే పేతురు కూడా దావీదు చెప్పిన ప్రవచనం గురించి గుర్తు చేసుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. నాకు వాక్యం రాదు,
నాకు మాట్లాడడం సరిగ్గా రాదు, నాకు నిలబడడం రాదు అని భయపడతా ఉంటారు చాలామంది. ఏం అవసరం లేదు, పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరుగుతూ ఉందంటే ఆటోమేటిక్గా వస్తాయి. మీకు చాలామందికి తెలియదు, నాకు డిగ్రీ కూడా అవ్వలేదు, ఇంటరే నేను, జస్ట్ ఇంటరే. ఎక్కడి నుంచి వస్తుంది వాక్యము, ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరిగినప్పుడు కృపావారాలు వస్తాయి కదా. కృపావారాలు ఏంటి? బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము. చదువుకున్న వాళ్ళకే ఇస్తా అన్నాడా? లూకా లాంటి డాక్టర్లకే ఇస్తా అన్నాడా? ఐఏఎస్ ఆఫీసర్? నో, పేతురు లాంటి వాళ్ళకు కూడా ఇస్తా అన్నాడు. చూడండి, పేతురు లేచి ఏం గుర్తు చేస్తున్నాడు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు దావీదుతో రాయించాడు. ఎట్లా తెలుసు పేతురికి? దావీదు రాసిన వాక్యం అని చెప్పొచ్చు కదా, కానీ పేతురు ఏమంటాడు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దావీదు ఒక వాక్యం రాశాడు కదా. పని మొదలైపోయింది. పేతురు జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని కార్యం మొదలైపోయింది. మరి నీ జీవితంలో మొదలైందా? తమ్ముడు, చెల్లి, నీతో మాట్లాడుతూ ఉన్నా ఈరోజు, నీతో మాట్లాడతాను. పరిశుద్ధాత్మ దేవుని కార్యము పేతురు జీవితంలో మొదలైపోయింది. వెంటనే ఏం గుర్తొచ్చింది? వాక్యం గుర్తొచ్చింది. దావీదు పూర్వము పలికిన లేఖము నెరవేరవలసి ఉండెను, అతడు మనలో ఒకడిగా ఉండి ఎంచబడిన వాడై ఈ పరిచయం. ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? ఇస్కరియోతు యూదా గురించి గుర్తు చేస్తా ఉన్నాడు పేతురు. ఎందుకు? మనం 11 మంది ఉన్నాము, 12వ కుర్చీ ఖాళీగా ఉంది. గొర్రెపిల్ల విందు జరిగినప్పుడు 12 కుర్చీల్లో 12 మంది అపోస్తులు కూర్చోవాలి కదా. యూదా ఇస్కరియోతు చనిపోతే ఆ కుర్చీ ఖాళీగా ఉంటుంది కదా, ఆ కుర్చీలోకి ఒక వ్యక్తిని తీసుకోవాలి కదా అని చెప్పి పేతురు జ్ఞానం వచ్చింది. చూడండి, ముందుకు వెళ్దాం. చూడండి, ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకల్నిచ్చి ఒక పొలం కొనెను, అతడు తలకిందులుగా పడి నడమ బద్దలైనందున పేగులన్నీ బయటకు వచ్చి. నీకు చూడండి, నన్ను జాగ్రత్తగా అందరు. యూదా ఎలా చనిపోయాడు? ఇస్కరియోతు యూదా. పేతురు ఏంటి ఇట్లా చెప్తున్నాడు? ఆ ఉరితాడు తెగిపోయి బద్దలైపోయి పేగులు బయటకు వచ్చినాయి అంట. మీకు స్టార్టింగ్లో ఒక మాట చెప్పా, గుర్తుందా? ఆ వ్యక్తుల యొక్క వృత్తిని బట్టి మనము వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవాలి. లూకా గారు ఎవరు? పేతురు ఎవరు? చేపలు కట్ చేయడం చూసారు ఎప్పుడన్నా? చేపలు కట్ చేయడం చూడలేదు? చాలా వీడియోస్ ఉంటాయి. చేపలు కట్ చేసిన తర్వాత మధ్యలో కట్ చేసిన తర్వాత పొట్టలోంచి ఏం లాగుతారు? పేతురు గారు ఎవరు? చూసారా పేతురు లాంగ్వేజ్ ఎట్లుందో ఇక్కడ? ఆయన పడిపోయాడు, పెడుగులు బయటకు వచ్చినాయని చెప్పొచ్చు కదా. పొట్ట బద్దలైపోయి పేగులు, అంటే తన చేపలు పట్టే వృత్తి గుర్తొస్తుంది. ఆ లాంగ్వేజ్లో మాట్లాడుతూ ఉన్నాడు. చేపలు ఎట్లా అయితే కట్ చేసి మధ్యలోంచి పేగులు ఇట్లా బయటికి లాగుతారో, ఇస్కరియోతు యూదా కూడా అట్లానే చచ్చాడు చేపలాగా అంటున్నాడు పేతురు. తన లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాడు. పక్కన ఇంకో 2-3 చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు పేతురుతో పాటు. ఎవరు? యోహాను. ఎస్ పేతురు, నువ్వు కరెక్టే చెప్పామంటున్నారు. అంటే వాళ్ళు కూడా కనెక్ట్ అయిపోయారు దానికి కదా. మనం చేపలు కట్ చేసినప్పుడు ఇలాగే జరుగుతుంది కదా. యూదా కూడా అట్లానే చచ్చాడు, చేపల పేగులు బయటికి లాగినట్టుగా వచ్చాడు. చూడండి, వాళ్ళ ప్రొఫెషన్ని బట్టి వాళ్ళ లాంగ్వేజ్ కనిపిస్తూ ఉంది అక్కడ. ముందుకు వెళ్దాం. ఈ సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడును కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక. ఇస్కరియోతు యూదా ఉద్యోగం ఎవరో వేరే వాళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు చదువుదాం, చదవండి. యోహాను బాప్తిస్మ ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన వద్ద సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కూడా ఆయన పునరుద్ధానము గురించి సాక్షి అయి ఉండుట ఆవశ్యకం అని చెప్పాను. నన్ను చూడండి అందరూ, ఇది చూడండి, వాక్యం వైపు చూడండి. 11 మంది శిష్యులు ఉన్నారు, 12వ కుర్చీ ఖాళీగా ఉంది. ఎన్నో కుర్చీ ఖాళీగా ఉంది? ఆ 12వ కుర్చీ ఫిల్ అవ్వాలి. పేతురు లేచాడు. పేతురు లేచి ఏమంటాడు తెలుసా? ఇస్కరియోతు యూదా చనిపోయాడు, ఆ కుర్చీ ఖాళీగా ఉంది కదా, అందులోకి ఎవరొకరు రావాలి అంటే మొదటి అర్హత ఏంటి అంటే బాప్తిసమిచ్చు యోహాను దగ్గర నుంచి వెంబడించిన శిష్యుడై ఉండాలి. ఫస్ట్ వన్.
బాప్తిసమిచ్చు యోహాను దగ్గర నుంచి యేసుక్రీస్తుతో వెంబడించిన శిష్యుడై ఉండాలి. అది ఫస్ట్ క్వాలిటీ. సెకండ్ క్వాలిటీ ఏంటంటే పునరుద్ధానము గూర్చి సాక్షి అయి ఉండాలి. అంటే ఇప్పుడు వీళ్ళు చూస్తారు కదా యేసుక్రీస్తు పైకి వెళ్ళిపోవడం, వీళ్ళతో పాటు ఉండాలి. ఈ రెండు క్రైటీరియాస్ ఫిల్ అయిన వ్యక్తి మాకు కావాలి. మీకు జాబ్స్ వేసేటప్పుడు ఏమడుగుతారు? డిగ్రీ చదువు ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, కొన్ని చెప్తారు కదా మీకు ఈ పలానా డిగ్రీ ఉండాలి. అలాగా పేతురు ఏం చెప్తున్నాడు తెలుసా? ఈ కుర్చీకి ఎవరు అర్హుడయ్యా అంటే యేసుక్రీస్తుతో మొదటి నుంచి సేవ చేసిన వాడై ఉండాలి. రెండోది ఏంటంటే ఆయన పునరుద్ధానాన్ని, ఆయన వెళ్ళిపోయిన విషయాన్ని వీళ్ళు లైవ్లో చూసి ఉండాలి. ఆయన ఆరోహణమైన విషయాన్ని కూడా లైవ్లో చూసి ఉండాలి. ఆయన తిరిగి లేపబడిన విషయాన్ని కూడా లైవ్లో చూసి ఉండాలి. పేతురికి ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? ఎక్కడి నుంచి వచ్చినాయి పేతురికి ఇవన్నీ? పరిశుద్ధాత్మ కార్యం మొదలైంది. లైన్లో కొంతమంది ఉన్నారు, అరే నువ్వు వచ్చే ఈ చీరలో కూర్చో అనలే పేతురు. లేచాడు. పరిశుద్ధాత్మ దేవుని వల్ల దావీదు చెప్పిన ప్రవచనం నెరవేరాలి కదా అన్నాడు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏమంటాడు తెలుసా? ఈ కుర్చీలో కూర్చోడానికి 2 అర్హతలు ఉన్నాయి. యేసుక్రీస్తుతో సేవ చేసిన వాడై ఉండాలి, పునరుద్ధానికి సాక్ష్యముగా ఉన్నవాడై ఉండాలి. ఈ 2 క్వాలిటీస్లో ఉన్నవాళ్ళు ఎవరు ఇక్కడ? వెతుకుదాం. పేతురు వెతుకుతున్నాడు. ఎవరు దొరికారు చూడండి. కాబట్టి దావీదు, యోహాను, అప్పుడు వారు యూస్తు అని మారు పేరు గల బరబ్బా అనబడిన యోసేపు, ఇద్దరు దానికి క్వాలిఫై అయ్యారంట. పేతురు చెప్పిన కండిషన్స్కి 2 దొరికారు. ఎవరెవరు? యోసేపు, మత్తీయ. యోసేపుని నిలబెట్టారు, మత్తీయాన్ని నిలబెట్టారు. ఇక్కడ ఓకే, ఎలా ఎన్నుకుంటున్నారు చూడండి ఒకసారి. ఇట్లని ప్రార్థన చేసిరి, అందరి హృదయంలో ఎరిగిన ప్రభువా తన చోటికి పోవుటకు వీళ్ళిద్దరిని నేను ఇక్కడ నిలబెట్టాను కదా అని ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారంట. ప్రార్థన చేసి లాస్ట్ చివరి వచనం చూడండి. అంతటా వారు చీట్లు వేయగా ఏమేశాడంట? ఇద్దరిని నిలబెట్టాడు పేతురు. నిలబెట్టి వాళ్ళిద్దరి పేర్లు ఏం వేశాడంట? చీట్లు వేశాడంట. ఏం వేశాడు? చెప్పాడా దేవుడు అట్లా ఏమని? పేతురికి ఎక్కడి నుంచి వచ్చింది? చీట్లు వేయగా ఎవరు వచ్చారు అందులోకి? యోసేపుని మత్తయ్యని నిలబెట్టారు. ఇక్కడ చిట్టీలు వేశారు. అది కరెక్టేనా? తగులుతాడేమో చూడండి. ఎవరెవరు నిలబెట్టారు ఇక్కడ? యోసేపుని, మత్తయ్యని నిలబెట్టారు. వాళ్ళిద్దరి పేరు మీద ఏం వేశారు? వీళ్ళు వేయడం ఏంటి? దేవుడు ఎన్నుకోవాలి కదా. 12వ కుర్చీ ఖాళీగా ఉంది. ఆ 12వ కుర్చీలో ఖాళీగా ఉన్న కుర్చీని ఫిల్ చేయడం కోసం ఏం వేశారంట? చీట్లు వేసారంట. కరెక్ట్గానే ఉంది ఆ పద్ధతి? కరెక్ట్గానే అనిపిస్తుందా? కరెక్ట్గానే? ఎవరు ఎన్నుకోవాలి? అయితే ఒక విషయాన్ని చెప్తా మీకు. యెహోషువ గ్రంథము 18వ అధ్యాయం 6వ వచనం. యెహోషువ గ్రంథము 18వ అధ్యాయం 6వ వచనం. చివరికి వచ్చేస్తాం, 5 minutes క్లోజ్ చేసేద్దాం. యెహోషువ గ్రంథము 18వ అధ్యాయం 6వ వచనం. ఏం చేస్తాడు చూడండి అక్కడ యెహోషువ. మీరు 18వ అధ్యాయం 6వ వచనం తీశారు. అందరు కలిసి చదవండి. మీరు మీ మొత్తము యెహోవా చీట్లు వేస్తానన్నాడంట. ఎందుకు తెలుసా? ఆ 12 గోత్రాల్లో 11 గోత్రాలకి భూమిని డివైడ్ చేసి ఇవ్వడం కోసము యెహోషువ చీట్లు వేశాడు. పాత నిబంధన గ్రంథంలో చీట్లు వేశారు కదా, కరెక్టే కదా. ఇక్కడ వీళ్ళు చీట్లు వేయడంలో తప్పేముంది? తప్పేమీ లేకపోవచ్చు. యెహోషువ కూడా చీట్లు వేసి భూమిని పంచిపెట్టాడు వాళ్ళందరికీ. ఇక్కడ వీళ్ళు చీట్లు వేసి, వాళ్లకున్న జ్ఞానంలో చీట్లు వేసి ఒక వ్యక్తిని ఎన్నుకున్నారు. కానీ ఆ వ్యక్తిని ఎన్నుకున్న వ్యక్తి కరెక్టా కాదా అనే విషయం మనకు తెలియదు. 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు చనిపోయాడు. ఆ కుర్చీ ఖాళీగా ఉంది. ఆ కుర్చీలోకి అర్హుడు ఎవరయ్యా అంటే వీళ్ళు డిసైడ్ అయ్యి మత్తయ్యని పెట్టారు చీట్లు వేసి. కానీ ఆ 12వ కుర్చీలో కూర్చోవలసింది మత్తయ్య, ఆ 12వ కుర్చీలో కూర్చోవలసింది పౌలు గారా? మనకు తెలియదు. ఎందుకు తెలుసా? అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 1వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 1వ వచనం. ఫాస్ట్గా తీయాలి.
అంతియోకులోనున్న సంఘములో బర్నబా, లూకియా, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలు పీల్చిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని సౌలుని ఎవరు ఎన్నుకున్నారు? ఇక్కడ వీళ్ళిద్దరిని ఎవరు ఎన్నుకున్నారు? చిట్టిళ్ళు. అక్కడ సౌలుని ఎవరు ఎన్నుకున్నారు? బర్నబాని సౌల్ని దేవుడే అనుకున్నాడు. ఇప్పుడు ఈ 12వ కుర్చీ ఖాళీగా ఉన్న కుర్చీలో మత్తయి అర్హుడా, పౌలు అర్హుడా? మత్తయి అని ఎంతమంది అనుకుంటున్నారు? చేయొద్దండి. పౌలు అని ఎంతమంది అనుకుంటున్నారు? చేయొద్దండి. పర్లేదు, ఆన్సర్ తప్పైనా పర్లేదు. పౌలు అని ఎంతమంది అనుకుంటున్నారు? ఎందుకు పౌలు అని ఎందుకు అనుకుంటున్నారు? ఓకే, ఇక్కడ ఈ 2 చీట్లు కూడా వాళ్ళు ప్రార్థనాపూర్వకంగా ఏక మనసుతోటే వేశారు కదా. యెహోషువ కూడా చీట్లు వేసి చేశాడు కదా. ఇంకో విషయాన్ని చెప్తాను చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 33వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 33వ వచనం. 16:33. చీట్లు ఒడివులో వేయబడును, వాటి వలన తీర్పు. ఇటు చూడండి, నన్ను చూడండి ఒకసారి అందరు. చీట్లు ఎక్కడ వేయబడతాయి? చీట్లు మనం ఇలా వేస్తాం, కింద వేస్తాము లేదా ఒళ్ళో వేస్తాం. కానీ వాటి వలన తీర్పు ఎవరి ద్వారా వస్తుంది? అర్థమైందా? చీట్లు వేసినా సరే తీర్పు ఎవరి వల్ల వస్తుంది? యెహోవా. ఇక్కడ చీట్లు వేశారు ఇద్దరికి. ఎవరెవరికి? యోసేపుకి, మత్తయికి. ఎవరి పేరు వచ్చింది? ఎలా ఎన్నుకున్నారు? దాన్ని ఎన్నుకున్నది ఎవరు? ఎన్నుకున్నది ఎవరు? ఇక్కడ పౌలు గారు ఉన్నారు, బర్నబా పౌలు గారు. బర్నబా పౌలు గారిని ఎన్నుకున్నది ఎవరు? యెహోవానే. ఎవరు ఎన్నుకున్నారు? యెహోవానే. చీట్లు వేసి మత్తయ్య గారిని ఎన్నుకున్నా యెహోవా ఎన్నుకున్నది. డైరెక్ట్గా యెహోవా ఎన్నుకున్న పౌలు గారు కూడా యెహోవా ఎన్నుకున్నారు. ఇప్పుడు చెప్పండి, 12వ కుర్చీలో ఎవరు కూర్చోవచ్చు? ఇద్దరులో మత్తయ్య అని ఎంతమంది అనుకుంటున్నారు? చేయత్తాలి. పౌలు గారు అని ఎంతమంది అనుకుంటున్నారు? ఒక సీట్లో ఇద్దరు ఎట్లా కూర్చుంటారు తల్లి? ఒకటే చైర్ ఖాళీగా ఉంది అక్కడ. మీకు 2 విషయాలు చెప్తున్నా. చీట్ల ద్వారా ఎన్నుకోబడిన మత్తయ్య, యెహోవా ద్వారా ఎన్నుకోబడిన పౌలు గారు. ఇప్పుడు చీట్ల ద్వారా ఎన్నుకోబడినా సరే చీట్లు వేయుట మన పని, కానీ దాన్ని ఎన్నుకొనుట అంటే ఈయన కూడా యెహోవా ద్వారానే ఎన్నుకోబడ్డాడు. మత్తయ్య గారు, పౌలు గారు. మత్తయ్య గారు ఉంటారా, పౌలు గారు ఉంటారా 12వ కుర్చీలో? చెప్పాలా మీరు నాకు. మత్తయ్య అని ఎంతమంది అనుకుంటున్నారు? చేయెత్తాలి. ఎత్తండి, తప్పైనా పర్వాలేదు, చేయెత్తండి. పౌలు గారు అని ఎంతమంది అనుకుంటున్నారు? చేయెత్తండి. పౌలు గారు ఎంతని ఎంతమంది అనుకుంటున్నారు? చేయెత్తాలి. ఆన్సర్ చెప్పేస్తున్నా మరి. మత్తయ్య అని ఎంతమంది? మళ్ళీ మీరు ఎందుకు మత్తయ్య అని ఎందుకు? అది పేతురు పెట్టిన రూల్ కదా, దేవుడు పెట్టలేదు కదా. పౌల్ని వేరే పని కొరకు ఎంచుకున్నాడు. ఎవరు దేవుని కార్యము? పౌలైనా మత్తయ్యనా? ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు 12వ కుర్చీ మీద కూర్చుంటారు? ఆన్సర్ నేను చెప్పేస్తున్నా, తొందరగా చెప్పాలి మీరు. నేను ఆ క్వశ్చన్ అడగట్లే, ఆ కుర్చీలో ఎవరు కూర్చుంటారు అది. మత్తయ్య అని ఎంతమంది? పౌలు అని ఎంతమంది? ఆన్సర్ చెప్పేస్తున్నా. రెడీయా? రెడీయా? నాకు తెలియదు, నాకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? గొర్రె పిల్ల విందులో యేసుక్రీస్తుతో పాటు 12 మంది శిష్యులు కూర్చుంటారు కదా, అప్పుడు 12వ చైర్ చూసి ఓహో అక్కడ సల్మా కూడా ఉండొచ్చు. హల్లెలూయా. చెప్పట్లేదు ఎవరు? ఇష్టం లేదా మీకు కూర్చోవడము? పౌలు కంటే గొప్ప సేవ చేయడం మీకు ఇష్టం లేదా? దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తుల కార్యములు పరిశుద్ధాత్మ దేవుని కార్యములు ఇవి. అక్కడ మత్తయ్య ఉంటాడా, పౌలు గారు ఉంటాడా? మత్తయ్య అని చెప్పి నేను మత్తయ్యని పౌలు గారిని గారు అన్నాను చూడండి. అంటే మత్తయ్య అంటే చిన్న చూపు మనకి. ఎందుకు? తర్వాత వచనాల్లో మత్తయ్య కనపడాడు, పేతురు యోహాను మాత్రమే కనిపిస్తారు. పౌలు గారు అంటే చాలా ఎక్కువ. తప్పు అనట్లేదు నేను.
చాలామందికి పౌలు గారి ఇన్స్పిరేషన్ అనమాట, పౌలు గారి సేవ అని చెప్పి. కానీ మిగతా 12 మంది శిష్యులు వీళ్ళు కూడా హతసాక్షులు అయ్యారు కదా, వీళ్ళు కూడా చనిపోయారు కదా. ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఉన్నాను నేను. మత్తయిలాగా, పౌలులాగా, శిష్యుల్లాగా మీలో ఎంతమంది సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు? అపోస్తుల కార్యములు అంటే ఏం చెప్పాను? పరిశుద్ధాత్మ దేవునికి. ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకొని, ఆత్మవరాలు పొందుకొని, కృపావరాలు పొందుకొని మీలో ఎంతమంది దేవుని కొరకు సాక్షి బిడ్డలుగా ఉండడానికి ఎదురు చూస్తూ ఉన్నారు? ఒకసారి అందరం నేర్చి నిలబడదాం. అందరం నేర్చి నిలబడదాం. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. 12వ కుర్చీ అలాగే ఉంది. 12వ కుర్చీ అలాగే ఉంది. అందులో మత్తయి ఉండాలా, పౌలు ఉండాలా, విశాల్ వాళ్ళ తమ్ముడు ఉండాలా, వంశీ ఉండాలా, అగో చిన్నబాబు తిరుగుతున్నాడు చూడండి, చిన్నబాబు ఉండాలా? కాదు కాదు, నేను ఉండాలి అనండి. గట్టిగానండి, గట్టిగా చెప్పండి. ప్రభువా నేను ఉండాలి. గట్టిగా చెప్పండి. వెళ్ళాలని లేదా? ఆ కుర్చీ కావాలని లేదా? ఆ ప్యాషన్ లేదా మనలో? ఆ ప్యాషన్ లేదా? ఆ సువార్త కొరకైన శ్రమని పాలిభాగంగా తీసుకునే ప్యాషన్ లేదా? దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనతో సంఘానికి దూరం అయిపోతా ఉన్నావా? దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వ్యసనాలకి బానిస అవుతా ఉన్నావా? దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. శిష్యుడుగా ఉండలేకపోతా ఉన్నావా? దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతమంది ఆ కుర్చీ కోసం ప్రాకులాడుతున్నారు? నేనైతే చాలా గట్టిగా బలంగా ప్రాకులాడుతున్నా. ప్రభా అర్హత ఉంటే నాకు ఇవ్వు, ప్రభా అర్హత ఉంటే నాకు ఇవ్వు. మీలో ఎంతమంది ప్రాకులాడడానికి సిద్ధంగా ఉన్నారు? దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. కళ్ళు మూసుకుందామా? ఒకసారి కళ్ళు మూసుకుందామా? ప్రార్థనలోకి వెళ్దామా? అసలు కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి మాట్లాడండి. ప్రభువా నేను మీ పనికి దూరంగా ఉన్నాను. ప్రభువా మీకు దూరంగా ఉన్నాను. నేను ప్రభువా నీ సంఘానికి నేను దూరంగా ఉన్నాను. ఎక్కడో ఏవో చీకటి పనుల్లో నేను బిజీగా ఉన్నాను. ప్రభువా నేను సంఘము అంటే బహుశా పారిపోతా ఉన్నానేమో దూరంగా. కానీ ప్రభువా నువ్వే మమ్మల్ని దర్శించావు, నువ్వే మా యొద్దకు వచ్చావు తండ్రి. నాయన నీ ఉచితమైన కృపచేత నాయన మమ్మల్ని దర్శించుకున్నావు తండ్రి. నాయన రక్షణ భాగ్యాన్ని మాకు దయచేయి నాయన. మత్తయిలాగా, అపోస్తులలాగా నాయన మమ్మల్ని నిలవబెట్టు నాయన. మీ సంఘానికి పాత్రలుగా చేయి. మేము అజ్ఞానులము నాయన మేము చిన్నవాళ్ళము, మాకు తెలివి లేదు, జ్ఞానము లేదు నాయన. పేతురు వలె బహుశా చిన్న ఉద్యోగం చేస్తూ ఉన్నామేమో, చేపలు పట్టే ఉద్యోగం చేస్తూ ఉన్నామేమో, బహుశా నాయన చిన్న డ్రైవర్ ఉద్యోగం చేసుకుంటా ఉన్నామేమో, బహుశా నాయన చిన్న వాచ్మెన్ ఉద్యోగం చేసుకుంటా ఉన్నామేమో. కానీ నాయన మమ్మల్ని మీరు నిలవబెట్టాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. మమ్మల్ని నిలవబెట్టండి ప్రభువా అనండి. ప్రభు చిన్న హాస్పిటల్ ఏదో ఉద్యోగం చేసుకుంటా ఉన్నాను, కానీ నాయన నన్ను ఏర్పాటు చేసుకో, నన్ను నిలవబెట్టు నాయన. ఈరోజు నాతో మాట్లాడు ప్రభువా. నీకోసం జీవించాలి. అపోస్తుల కార్యముల్లో నాయన పరిశుద్ధాత్మ దేవుని కార్యములు ఎలాగైతే జరిగించావో నాయన, ఈరోజు నా జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని కార్యము జరగాలి. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. నాయన ఈ సమయంలో మీరు మాతో తోడుగా ఉన్న విధానానికై వందనాలు. మీరు మాతో వాక్యము ద్వారా మాట్లాడిన విధానానికై వందనాలు. నాయన చేరి వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఏర్పాట్లోనికి తీసుకొని రండి తండ్రి. నాయన సంఘాన్ని వారికి దూరము చేయొద్దు తండ్రి. నాయన మమ్మల్ని విడిచిపెట్టొద్దు తండ్రి. మీరు నాయన మమ్మల్ని నిలవబెట్టి కట్టి నాయన మీ ఉన్నతమైన ప్రణాళికలోనికి మమ్మల్ని నడిపించండి తండ్రి. నాయన మీ కృప మాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ మాకు దయచేయండి తండ్రి. పరిశుద్ధాత్మ వలన బాప్తిస్మము పొందుము గాక తండ్రి. నాయన పరిశుద్ధాత్మ దేవుని కార్యములు మా జీవితంలో జరుగును గాక తండ్రి. నాయన అట్టి కృప, అట్టి ఆధిక్యత మా జీవితాల్లో అనుగ్రహించుమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్దామా? కూర్చుందాం, ప్రార్థన చేస్తూ ఉందాం, ప్రార్థనలో కొనసాగిస్తూ ఉందాం. ప్రభు వల్ల మీ వద్దకు వస్తుంది.
ప్రార్థనలో కొనసాగుదాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసినట్టయితే ప్రభు బల్ల మీ వద్దకు వస్తుంది.